ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా వరల్డ్ రికార్డులు సృష్టిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రపంచం అంతా కూడా ఈ తెలుగోళ్ళు ఎవరు అనుకుని ఆలోచించే పరిస్థితిలో ఉన్నప్పుడు సినిమాలే కాదు, వెబ్ సిరీస్‌లో కూడా మేము ఉన్నామంటూ వరుసగా మన సినిమాలు అంతా ఇండియా మొత్తం రాజ్యం వెళ్తున్నాయి. ఇవాళ ఆ పర్టిక్యులర్ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, 'త్రిష' ముఖ్య పాత్రలో నటించిన ఒక వెబ్ సిరీస్ 'బృంద'. అసలు మొత్తం ఎక్కడ చూసినా సరే 'బృంద' చూసారా? 'బృంద' చూసారా? అని మాట్లాడుతున్నారు. వెరీ హ్యాపీ. ఆ సినిమా దర్శకుడు ఎవరా అని చెప్పేసి అది చూస్తున్నప్పుడే నాకు ఫస్ట్ ఎపిసోడ్ అయిపోగానే ఈ డైరెక్టర్ ఎవరై ఉంటారని చెప్పి ఒక క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ డైరెక్టర్‌తోనే నేనున్నాను. హాయ్ సూర్య గారు. హాయ్ హాయ్ అండి. సూపర్బ్ ఫెంటాస్టిక్ విజువలైజేషన్ అండి. థ్యాంక్ యూ. అసలు నాకు ఎంత నచ్చిందంటే దాదాపు 400 మినిట్స్, దగ్గర దగ్గర 380 మినిట్స్ సంథింగ్. అంటే దాదాపు 3 సినిమాలు పాటు ఏకకాలంలో చూసేసాను. సో హ్యాపీ. ఎక్కడ కూడా మీరు డీవియేట్ అవ్వలేదు కథకి. మీరు ఆ పాయింట్లో నాకు బాగా నచ్చారు. ఒక ఆడపిల్ల అనగానే పోలీసా ఇంకోటి అనేది చూడకుండా మామూలు ఆడియన్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఈ అమ్మాయికి లవ్ ఎక్కడ, ఈ అమ్మాయికి మ్యారేజ్ ఎక్కడ అనే ఒక పాయింట్ ఉంటుంది. బట్ ఆ పాయింట్ అసలుకి పొరపాటును కూడా టచ్ చేయలేదు. ఇప్పుడు మనం అడగడానికి బాగుంది కానీ అసలు థియేటర్లో అదే టీవీలో చూస్తున్నప్పుడు ఆ మైండ్లోకి కూడా రాలేదు. మీరు దాన్ని ఎలాగా చేశారండి? అంటే నేను కథలో ఎప్పుడు నేను సినిమాలో పనిచేస్తున్నప్పుడు లేకపోతే నేను స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఎవరూ అడగలేదు నన్ను పెళ్లి చేసుకుంటాను, కానీ అమ్మాయిలు మాత్రం ఎందుకు అడుగుతారు? ఓకే, అడగరు. అంటే అడిగినా సరే, కొన్ని ఇంట్లో అడిగినా సరే అది అడగకూడదు అన్నట్టు నేను సినిమా తీయాలి. ఇంకటి తీసినప్పుడు నేను రాసినప్పుడు చదివిన వాళ్ళు చాలామంది అరే తనేంటి, తన బాయ్ ఫ్రెండ్ లేడా అని అడిగారు చదివినప్పుడు. కానీ నా ఏం ఏంటంటే ఎప్పుడైనా సరే సినిమా తీసిన తర్వాత ఆ క్వశ్చన్ రాకపోతే నేను పాస్. 100% రాలేదు. అదే ఎవరికి రాదు, ఎవరు రాలేదు. నాకు ఇంకా కొంతమంది అమ్మాయిలు మెసేజ్ చేశారు బయట ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో. ఎప్పుడు ఆ టాపిక్ రాకుండా, ప్రతి మదర్ కూతురు పెళ్లి చేద్దామనే ఒక టాపిక్ ఇట్లా మాట్లాడకుండా, ఒక ఫ్రెండ్షిప్లో ఒక అబ్బాయి అమ్మాయి ఫ్రెండ్షిప్లో ఎక్కడ లవ్ అనే యాంగిల్ లేకుండా, అంటే అది రాకుండానే వాళ్ళ మధ్యన ఒక కెమిస్ట్రీ ఏదైతే ఉందో అది చాలా మంది బాగా ఎంజాయ్ చేశారు. అది ప్రొఫెషనల్ కెమిస్ట్రీ. దాంతో కూడా ఇప్పుడు రవీంద్ర విజయ్ వైఫ్ క్యారెక్టర్ తీసుకుంటే అమ్మాయికి జెలస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఆ అమ్మాయి కొంచెం డివేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అది కూడా జరగకుండా భలే బ్యూటిఫుల్ గా అనిపించింది నాకు. అంటే వాళ్ళ ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని అక్కడ ఫ్రెండ్స్ కూర్చున్నట్టు మాట్లాడుకుంటే ఎంత బాగుంటుంది. ఎస్, మన అందరికీ జరుగుతుంది కదా అది. మనం ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ వైఫ్ ఉంటారు, లేకపోతే వాళ్ళ హస్బెండ్ ఉంటారు, ఇలా జరుగుతుంది కదా. సో అవన్నీ బాగుంటే అవన్నీ ఆ డిస్కషన్ అనేది రాకుండా ఉండడం అనేది వెరీ నాకు అన్నిటికీ పాయింట్ అవుట్ చేస్తుంటే నాకు ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఇట్స్ ఎ మెచ్యూర్ అండ్ యునిక్ థాట్ అది యాక్చువల్లీ. నాకు అది బాగా అనిపించింది. అదే డైరెక్టర్ నరేట్స్ ఎ స్టోరీ, ఖచ్చితంగా వచ్చి ఒక పాయింట్ని మనకు గుర్తు చేయలేదు అంటే హీఈస్ వెరీ నైస్ గై, ఖచ్చితంగా కలవాలి అని నేను ఒక మెసేజ్ పెట్టాను. అట్ ద సేమ్ టైం నేను మొన్న మాట్లాడుతున్నప్పుడు ఎవరో కొత్త వాళ్ళకి భలే అవకాశాలు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తారో కానీ భలే పడతారబ్బా ప్రొడ్యూసర్స్ని అనే ఒకటి వచ్చింది. అంటే నేను అన్నాను, మనం నోరు దాటుతాం చాలా ఈజీ మాట, అసలు దాటిన దాకా మనం ఒక మాట దాటకుండా ఉంటే కనుక దానికి మనం బానిసలం. మాట దాటితే బానిస, ఆ మాటకి మనం బానిసలం. లేదు అంటే మనం రాజులాగా ఉండొచ్చు సైలెంట్గా ఉంటే. ఎందుకు మనం ఊరికి మాట్లాడుకోవటం అని మీ గురించి ఒక డిస్కషన్ జరిగింది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీడియాలో. నేను ఆ స్ట్రాంగ్గా మీరు ఎక్కడో పనిచేసి ఉంటారనేది నాకు, అంటే ఆ వే ఆఫ్ ద నరేషన్ ఇన్ 1996 సచి అనే ఒక సౌండ్తో వచ్చారు, ఫట్ మని రివీల్ చేసేస్తే కథలోకి వెళ్ళిపోయారు, ఎక్కడ వెయిట్ చేయలేదు. అది నాకు ఫస్ట్ సోనియాని తీసుకున్న బ్రేక్ త్రూ ఉంటుంది కదా, త్రిష మదర్ క్యారెక్టర్ చేసినట్లు నాకు ఎంత అంటే ఆ పాయింట్లో మీరు ఇమ్మీడియట్గా తీసుకున్న అది ఆ అమ్మాయి అనగానే సోనియా అనుకున్నా ఫస్ట్. ఇమ్మీడియట్గా పక్క ఆ పాప అనగానే ఒక బిడ్డ కోసం తల్లి ఎంత దూరమైనా వెళ్తుంది, తను చావడానికైనా వెళ్తుంది, బిడ్డని మాత్రం కాపాడుకుంటుంది అనే పాయింట్ సింప్లీ సూపర్. అది నాకు అందుకని ఐ కనెక్టెడ్ దట్. ఇంక అంతే, ఇంక అక్కడ స్టార్ట్ చేసామా, ఇంకా ఆపలేదు మొత్తం. సో పర్ఫెక్ట్గా ఉంది. మీలా కొత్త డైరెక్టర్స్ వస్తున్నారంటే ఈ కొత్త డైరెక్టర్స్ వెనకాల ఎంత కష్టం ఉంటుంది మీకు జనాలకు చెప్పాలనుకున్నాను, ప్రేక్షకులకి సినిమా చూసే వాళ్ళకి తెలియాలనుకున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నాది మామూలు పుట్టి పెరిగిందంతా వైజాగ్ అంటే.
తర్వాత నేను మా ఇంట్లో చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్నాం మేము. Oh. సో కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకున్నాను. సో కర్ణాటిక్ మ్యూజిక్ వెనకాల చిన్న చిన్న కథలు అవన్నీ నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. ఓ సరిగమపమల మీద మాల పట్టుంది. కొంచెం అంటే పట్టు అంత పెద్ద పట్టు కాదులేదు, కానీ ఎక్కువ ఏళ్ళు నేర్చుకున్నా. ఓకే. సో ఇంటి చుట్టుపక్కల లేకపోతే కలిసే వాళ్ళలో ఆ కల్చర్ అనేది బాగానే ఉంది. కానీ మీ బ్యాక్గ్రౌండ్లో కూడా అయితే ఖచ్చితంగా మ్యూజిక్ సెన్స్ చాలా పర్ఫెక్ట్గా వినపడింది. అదే అయి ఉండొచ్చేమో. మేబీ సో అయి ఉండొచ్చు. అంటే ఎండ్ ఆఫ్ ద డే మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఇస్తేనే ఆఫ్ కోర్స్, బట్ ఆ పాయింట్ ఎక్కడో మీరు చెప్పుంటారుగా నాకు ఇలా కావాలనే రిఫరెన్స్. అది మనకు ఉంటుంది. అంటే మన స్టోరీ మాట్లాడినప్పుడు గురించి కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు మనం ఒక రిఫరెన్స్ లాగా, లేకపోతే మనం చెప్పిన ఎమోషన్కి ఆయన ట్యూన్ అయ్యే పద్ధతి. అంటే ఇప్పుడు కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకోవడం వల్ల నాకేమైందంటే ఆయనతో ఒక కమ్యూనికేషన్ ఈజీ అయిపోయింది. అంటే ఆయన లాంగ్వేజ్ నేను మాట్లాడగలుగుతాను, నేను కొంచెం అంతే కదా. సంగీతం మ్యూజిక్ నేను మాట్లాడగలను. అట్ ద సేమ్ టైం నా కథ తాలూకు ఎమోషన్ నేను చెప్పగలుగుతున్నాను. సో ఆయనకి అర్థం చేసుకుని నీకు ఇది కావాలి అని చెప్పి మాట్లాడుకునే పద్ధతి ఈజీ అయిపోయింది. కాబట్టి నాకేం కావాలో అది ఆయన ఫస్ట్ టేక్లోనే వచ్చేసేది నాకు. వెరీ గుడ్. నేను అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఆయన ప్లస్ శక్తికాంత్ కార్తిక్ అంటే ఫిదా చేశాడు, దాని ముందు కోంటే కోటి చేశాడు, చాలా చేశాడు. అంటే మీకు ఆయనతో అంతకు ముందు కూడా లాంగ్ అసోసియేషన్ ఉన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అవును. నేను అక్కడ నేను తర్వాత కాలేజ్లో చదువుకున్న తర్వాత బిట్స్ ప్లానీలో చదువుకున్న తర్వాత అక్కడ మాకు వరల్డ్ సినిమాలు చూడొచ్చు, కాలేజ్లో అందరూ చూస్తాం కదా, అలా చూసేసాను. చూసిన తర్వాత నేను ఇక్కడ ఫస్ట్ సినిమా పనిచేసింది కోంటే కోటి, శర్వానంద్, అనీష్ కుర్విల్లా గారి డైరెక్షన్. నేను ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. కోంటే కోటికి మన శక్తికాంత్ కార్తిక్ మ్యూజిక్ డైరెక్టర్. మరి అలాంటప్పుడు అనీష్ కుర్విల్లాకి చిన్న క్యారెక్టర్ ఇచ్చారు. ఆయన పెద్దది ఇవ్వాలని నా కోరిక. కానీ నా బెస్ట్ డే ఆఫ్ మై బృందా షూట్ ఏంటంటే ఆయన సెట్లోకి రావడం. ఆయన మా పేరెంట్స్ వీళ్ళ తర్వాత హీ ఫీల్ సో హ్యాపీ ఫర్ మీ. ఆయన నిన్న ఫోన్ చేసి నాతో గంట మాట్లాడారు. ఆయన మెసేజ్లు, ఐ లవ్ యువర్ హార్ట్ సూర్య అని చెప్పి ఆయన మాటలు, వెరీ హ్యాపీ. ఆయన మాట్లాడుతుంటే నాకు ఎమోషనల్ ఆయన మాట్లాడుతుంటేనే నాకు ఒక, అంటే మనం ఎక్కడి నుంచి ఇలా జీరోలో స్టార్ట్ అయ్యామో వాళ్ళ దగ్గరే మనం 100 మార్క్స్ వేయించుకుంటే ఇంకా అంతకంటే ఏం కావాలి. అంటే ఆయన సినిమాల్లో ఆయన దగ్గర పనిచేస్తుంటే సాధారణంగా మన సినిమాల్లో ఎలా ఉంటుందంటే అసిస్టెంట్ డైరెక్టర్లు అన్ని పనులు చేస్తూ ఉంటారు. కరెక్ట్. కొన్నిసార్లు చిన్న పనులు కూడా చేయాల్సి వస్తుంది. కానీ ఆయన తాలూకు ఆయన ఇచ్చే విలువ కానీ రెస్పెక్ట్ కానీ ఎలా ఉంటుందంటే, అసిస్టెంట్ డైరెక్టర్లు అంటే ఊరికే మనుషులు పనిచేసేవాళ్ళు, అసిస్టెంట్ ఫిల్మ్ మేకర్స్, నువ్వు క్రియేటివ్ జాబ్ చేయడానికి వచ్చావని చెప్పి ఆయన ప్రతిసారి చెప్పాడు. అలాగే ఉంటుంది ఆయనతో. సో అంటే నా పరంగా సమ్వేర్ కథలో రఘు అనే క్యారెక్టర్ మీరు ఎంత ఐడియలిస్టిక్గా ఉంటారో, నా పరంగా నా రొమాంటిసైజ్డ్ వర్షన్ ఆఫ్ ఇది అనీష్ గారు, శేఖర్ కమ్లా గారు, నేను ఇద్దరితో పనిచేశాను. సార్ శేఖర్ కమ్లా గారిని చూస్తే నేను ఒక పాయింట్ ఆఫ్ టైంలో శేఖర్ కమ్లా గారిని రఘుని కాస్ట్ చేద్దామని అడుగుదామా అని కూడా అనుకున్నాను. చేయాల్సింది భలే ఉండేది. నిజంగా అంటే విజయ్ గారు చాలా బాగా చేశారు. అఫ్ కోర్స్ ఈజ్ అ వెరీ న్యాచురల్ ఆర్టిస్ట్. అందరికీ ఆయన చూడగానే ఒక మంచి వాడు అన్న ఫీలింగ్ డెఫినెట్ గా కలిగిద్ది. కానీ శేఖర్ గారు చేస్తే అది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. శేఖర్ కమ్లా గారు నేను అడుగుదాం అంటే ఆయన ఆ టైంలో లవ్ స్టోరీలో ఉన్నారు. ఓకే, అందులో ఉన్నారు. సో అడగడం అని చెప్పి, కానీ పెద్ద క్యారెక్టర్ కూడా కాదు, ఒక 5-6 రోజులు చేస్తే సరిపోయేదేమో. అంతే. మేము చేసింది 3 days జయప్రకాష్ గారు. తర్వాత అదే అనీష్ గారి దగ్గర పనిచేసిన తర్వాత శేఖర్ కమ్లా గారితో అనామిక చేశాను. అనామిక చేసిన తర్వాత హనురాఘవపూడి గారితో కృష్ణగాడి వీర ప్రేమ కథలో పనిచేశాను. తర్వాత నేను రాసుకోవడం 2016లో ఈ కథ మొదలెట్టాను. ఇది చాలా కష్టమయ్యి, ఇంత పెద్ద కథ నాకన్నా, అంటే దేవుడి గురించి మాట్లాడాలి, స్పిరిచువాలిటీ గురించి మాట్లాడాలి. నేను వస్తా, మీతో చాలా పెద్ద ఫైటే ఉంది. ఉంది అమ్మా, మామూలుగా నేనేం వదిలిపెట్టాను. ఖచ్చితంగా వదిలిపెట్టాను. ఎందుకంటే మీరు మాట్లాడిన విషయాలు ఏదో ఒక వెబ్ సిరీస్ కాదు, ఎంతమంది మనోభావాలు. మీరు కనుక ఇప్పుడు అదే పాయింట్లో చంపేయడం స్టార్ట్ చేస్తే 99% పీపుల్ ఈ భూప్రపంచంలో భారతదేశంలో బతకరు. మీరు తీసుకున్న సబ్జెక్ట్ అలాంటిది. 99% మందికి మీరు సమాధానం చెప్పాలి. ఇప్పుడు చెప్తాం మనం. ఎస్, అయితే అందుకనే నేను మాట్లాడతాను. ఇప్పుడు అనీష్ కుర్విల్లా గారితో ఒక్క సినిమానే చేశారు. అవునండి. ఒక్క సినిమాతో ఎంత నేర్చుకుంటారు సార్? మామూలుగా అడుగుతున్నాను సార్. ఫస్ట్ సినిమాలో పనిచేసిన ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ ఏమనుకుంటాడు, ఓకే నాకు వచ్చేసింది అనుకుంటాడు, అయిపోయింది ఇంకా మన ఎరైవ్డ్ అన్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ మనం అంటూ కష్టపడి మనం రాసుకోవడం, నాకు ఇది రాయడానికి 4 ఏళ్ళు పట్టింది. అయినా సరే పూర్తి కాకపోతే నాతో పాటు మహానటి రాసిన పద్మావతి మల్లాది రాసింది, మన సీతారాంకి డైలాగ్ రాసిన జయకృష్ణ రాశాడు, డైలాగ్స్ రాశాడు.
సో ఇలాగ చాలా పెద్దవాళ్ళే పనిచేశారు ఈ సినిమాకి. సో వీళ్ళందరి కొలాబరేషన్తోనే మనం ముందుకెళ్ళాం. అంటే మనకు వచ్చేసింది అని చెప్పి ఎప్పుడైనా అనుకున్నామంటే ఆ రోజు అయిపోయేవాడు. నాకు రాదని చెప్పి మళ్ళీ తెలుసుకుని మళ్ళా నేర్చుకుని మళ్ళీ అది ఇప్పుడు మనకు వచ్చింది అనుకుని మనకు రాదు అని తెలుసుకోవడానికి ఎంత టైం పట్టింది సార్? సార్ ఇంకా రాలేదు అని తెలుసుకోవడానికి. నాకు తర్వాత హను గారి దగ్గర పనిచేసాను సార్. శేఖర్ గారి ఫిల్మ్ మేకింగ్ వేరు, హను గారి ఫిల్మ్ మేకింగ్ వేరు. ఎగ్జాక్ట్లీ. హను గారిది ఏంటంటే ప్రతి ఒక సీన్లో 24 షాట్లు ఉంటే 24 సార్లు కెమెరా పెడతారు ఆయన కొరియోగ్రఫీ, ఎవ్రీ సీన్కి కొరియోగ్రఫీ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇది ఒక డిఫరెంట్ స్కూల్ ఆఫ్ థాట్. నేను ఆయన దగ్గర పనిచేసిన తర్వాత నాకు అది నచ్చింది. అంటే 24 అంటే 24 పెట్టాలని కాకపోయినా సరే కొరియోగ్రఫీ మనకు ఉండాలి అనే ఒక ఐడియాలజీ నాకు చాలా నచ్చింది. కథ తగ్గట్టు మన ఐడియాలజీ. సో ఇది నేను నేర్చుకున్నాను. కెమెరా పెట్టడం, కథ మన చేతిలో ఉంటే దాన్ని ఎలా పండించాలి అనేది నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. రాయడం మొదలెట్టాను సార్. కానీ రాస్తుంటే అది వెళ్తానే ఉంటుంది. అది ఇంకా అసలు నేను ఎంచుకున్న టాపిక్ ఏమో నాకన్నా పెద్దది, నాకు తెలియదు, ఇప్పటికీ తెలియదు. అందరూ బోళ్ళని తప్పులు ఉంటాయి. అన్ని అసలు ఎన్ని తప్పులు అంటే ఇప్పుడు ఏం చెప్తాను. సో ఎన్నో విషయాలు ఉంటాయి. అంటే ఇప్పుడు నేనున్నా సార్, నాకు అప్పుడు ఏం తెలుసో అంతకన్నా ఇప్పుడు ఎక్కువ తెలుసు ఆ విషయంలో. ఇంకో 30 ఏళ్ళ తర్వాత అదే టాపిక్ లో రిలీజియన్ గురించి, స్పిరిచువాలిటీ గురించి మాట్లాడాల్సిన పెద్ద వాళ్ళు, వాళ్ళకి ఇంకా తెలుసు. నేనే ఆ టైంకి వస్తే ఇంకా తెలుసు. మీరు అసలు నిజంగా ఈ సినిమాని, ఈ వెబ్ సిరీస్ని కనుక బాబాలు, ఈ ఎవరైతే ఆస్తికులు ఉంటారో వాళ్ళు కనుక చూస్తే మీ నాస్తికత్వానికి వచ్చి. నాస్తికుని కాదు సార్. మరి అందులో నాస్తికత్వం ఫుల్గా అది విలన్ కదా సార్. అది విలన్. నేను బృందా సార్. మీరు బృందా. నేను ఎటువైపు తప్పు ఉన్నా, నాస్తికత్వం ఎక్కువ ఉన్నా సరే, రిలీజియస్ సూపర్స్టిషన్స్ ఎక్కువ ఉన్నా సరే, ఈ రెండు కాదు మనం ఉండాల్సింది. మనం మధ్యలో ఉండాలి. రెండిట్లని ఆ రెండు ఎక్స్ట్రీమ్ అని చెప్పి తెలుసుకుని మనం అటు వెళ్లకుండా ఉండడానికి మనలో ఉన్న మంచితనాన్ని మనం గౌరవించుకుంటూ దాన్ని టైం చేసుకుంటూ ఉండాలి. మనకున్న టైం పీరియడ్లో మన లైఫ్ స్టైల్లో మనం ఎంత బతకాలి, మనం ఎంత ఆలోచించాలి. మనకి భగవంతుడు ఒకటి సోర్స్ ఇచ్చాడు. ఒక యాజ్ ఎ జాబ్ రూపంలోనా, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ రూపంలో ఎంత చేయాలనే దానికి అంతే పరమావధి అంటారు మీరు. అంతేనా? అప్పుడు మీరు రఘు క్యారెక్టర్లో అవసరాన్ని మించిన మంచిదనం ఎందుకు చూపించారు సార్? అవసరాన్ని మించిన మంచిదనం అంటే సార్ ఇప్పుడు అతి మంచితనం అందాం. అతి మంచితనం చాలా నేరంతో సమానం అనేది మనం గతంలో చదువుకున్నాం, చూసాం. అతి మంచితనం ఉండకూడదు అంటారు సార్. ఇది అంటే ఒక్కొక్కరికి ఒక పర్సెప్షన్ సార్. అది అతి మంచితనం ఎందుకు తప్పవ్వాలి? అది జస్ట్ బతకలేనితనంగా మనం కొంతమంది మాట్లాడుతుంటారు. కానీ పక్కనోడిని ప్రేమగా చూడటం కానీ, పక్కనోడితో మాట్లాడటం కానీ ఎంత పెద్ద విషయం. అంటే మీ కష్టం వచ్చినా సరే దాటి నీ పక్కవాడికి హెల్ప్ చేయడం అనే దానికి ఖచ్చితంగా దాని ఫ్రూట్ ఉంటుంది సార్. ఆయనకి ఇప్పుడు నాకు శేఖర్ గారిని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. సెట్లో ఆయన షూటింగ్ అవుతూ ఉంటే మధ్యన అంటే నాలాంటి వాడు తప్పు మాట, లేకపోతే అప్పట్లో ఏదో బిల్ పాస్ అయింది సార్, ఏదో పార్లమెంట్లో ఏదో బిల్ పాస్ అయింది 2014 టైంలో. నా తెలియదనంలో నేను ఏదో మాట్లాడాను. అరే వీడికి కొంచెం ప్రామిసింగ్ క్యాండిడేట్ అనుకున్నాడు, మరి ఏమనుకున్నాడు, అరే వీడికి నేను ఎడ్యుకేట్ చేయాలి. సో షూటింగ్ హాల్ట్ అయిపోయింది. హాల్ట్ అయ్యి ఆయన మొత్తం గ్రూప్, మా ఏడీస్, అక్కడున్న లైక్ ఫీమేల్ ఏడీస్, క్రూ అందరూ కలిసి మాట్లాడారు. అందరూ కలిసి మాట్లాడుతున్నారు. సో ఇది అతి మంచిది అన్నట్టు ఆయన సినిమా, ఆయన ఇది అనుకుంటే ఎట్లా అయిపోతుంది? ఆయన దాడి చేస్తున్నాడు కదా. కరెక్ట్. ఆయన అది కాక విజయం ఎంత పిల్లల కోసం జరిగినప్పుడు కానీ, ఆడపిల్లల వైపు నించోవటం కానీ, ఆయన నించున్నంత ఎవరు నించున్నారు? సో ఇప్పుడు అతి మంచిదనం అంటే అందరికీ పాసిబుల్ అవ్వదు సార్. నాకు పాసిబుల్ అంటే నేను అంత మంచివాడినా, రఘు అంత మంచివాడిని అంటే కాదు. కానీ నేను రఘు అంత మంచివాడు అవుదాం అనుకుంటున్నాను కాబట్టి అతన్ని ఒక ఐడియలిస్టిక్ క్యారెక్టర్గా నా సినిమాలో పెట్టి నేను కథని ఆయన చుట్టూ తిప్పాను. కానీ మీకు అక్కడ నాకు గమనించింది ఎంతవరకు, ఆమె లాంటి క్యారెక్టర్స్ అంత సైలెంట్గా స్తబ్దుగా ఉండవు. బట్ ఆ రఘుని గౌరవించిందా, ఆయన వర్క్ని గౌరవించిందా తెలీదు. మీరు 6th ఎపిసోడ్లో 7th ఎపిసోడ్లో రివీల్ చేసినంత వరకు ఇతను ఈ అమ్మాయి అన్న అనే సంగతి ప్రపంచానికి చెప్పరు సార్. మన కలం మాట్లాడేస్తాం. నేను సార్ అందుకనే నేను జస్ట్ డాట్స్ వదిలేస్తాను. నేను ఒక క్రియేటర్కి వాల్యూ ఇస్తాను, కథకి చాలా రెస్పెక్ట్ చేస్తాను. నేను అస్సలు చెప్పను. మీరు అసలు ఆ విషయంలో డౌటే లేదు. నా పాయింట్ చెప్పండి మీరు. ఏమని సార్? అమ్మని పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ప్రతి ఒక్కరికి ఒక అదే సార్ మంచితనం ఉంటుంది. ఇప్పుడు రఘుని ఎందుకు మనం డిఫరెంట్గా చూస్తున్నామంటే అందరికీ మంచితనం ఉంటుంది సార్. అందరికీ
ప్రపంచంలో అందరికీ చెడు మంచి, ప్రపంచంలో చెడు మంచి ఉన్నట్టు మనలో కూడా మన చెడు మంచి ఉంది. ఉంటాయి. మనం దేన్ని టేమ్ చేస్తాం, దేనితో మనం మాట్లాడతాం, దేన్ని బయటికి రావాలని కోరుకుంటామని మనం కాన్షియస్గా అనుకోవాలి సార్. కాన్షియస్గా మనం మంచిగా ఉండాలనుకుంటేనే మంచిగా ఉండగలం. ఓకే, అది రఘు ఖచ్చితంగా చేస్తాడు. ఇప్పుడు ఆమెని అనే ఆవిడ కూడా అంతే, ఇంత మంచోడే. నేను రాసుకున్న సీన్లో ఆవిడే వెళ్ళి ఆ పిల్లని దత్తక తీసుకుంది. ఓకే ఓకే, ఫస్ట్ రాసుకున్న అంటే సీన్ కూడా తీసాను. మరి ఎందుకు అది తీయలేదు? తీసారు పెట్టలేకపోయాను. అంటే అది పెట్టడం వల్ల ఏంటంటే వేరే ఇన్ఫర్మేషన్ లా కనిపిస్తుంది, అవసరం లేని ఇన్ఫర్మేషన్ లా కనిపిస్తుండే ఆ టైంలో. అంటే కథ అక్కడ అది కోరుకోలేదు. సేమ్ ఇప్పుడు మీరు తీసిన సీనే అది ఉంటే బాగుండని నేను కోరుకున్నా. యు గాట్ మై పాయింట్, వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. అది రిలీజ్ చేద్దాం సార్. బేసికల్లీ రఘును వసుంధర ఇద్దరూ కలిసి ఈ పిల్ల దొరికిన తర్వాత ఆర్ఫనేజ్ లో పెట్టుంటారు. ఆర్ఫనేజ్ లో పెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళి రఘు తీసుకెళ్తాడు, ఇలా నాకు ఆ అమ్మాయి దొరికింది, 4 రోజుల నుంచి తిండి తినట్లేదు, ఆర్ఫనేజ్ లో ఉంది అంటే, రఘు నాకు తెలుసు నువ్వు ప్రతిరోజు ఆమె గురించి ఆలోచిస్తున్నావు అని, ఆమెను దత్తత తీసుకుందాం అంటే, నేను మాట్లాడదాం నువ్వు ఇదే కదా, ఇది అడగడానికే కదా నన్ను ఇక్కడ తీసుకొచ్చావు అని చెప్పి ఆమెనయ్య గారు అంటారు. మంచిది కదా, యాక్చువల్లీ చాలా మంచి పాయింట్. నాకు ఇప్పటికీ చెప్తుంటే ఇట్లా అనిపిస్తుంది, కానీ అది అంటే కొన్ని చాయిస్లు తీసుకోవాల్సి వచ్చింది సార్. ఓకే, ఐ డోంట్ నో బట్ వై అన్నెసరీ, ఐ డోంట్ నో. బట్ నేను ఒక ప్రేక్షకుడిగా ఇప్పుడు ఆ పాయింట్ మీరు చేసుంటే ఇప్పుడు ఈ టోటల్ సినారియోని అంత గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే నా పాయింట్ ఏంటంటే, నేను బృందాపట్నం నుంచి చూస్తున్నాను సార్. ఈమె ఎంత ప్రేమించినా, ఆయన ఎంత ప్రేమించినా చిన్నప్పుడు అంతా ఇబ్బంది పెట్టింది బృంద అనే ఒక చిన్నమ్మాయి. రఘు చనిపోయిన తర్వాత తప్పితే తను యాక్సెప్ట్ చేయలేదు. అంటే నేను ఇంట్లో ఉన్న వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోవాలి అనేది యాక్సెప్ట్ చేయలేదు. అందుకని పోలీస్ ఆఫీసర్ అయింది, అందుకని చెల్లెల్ని చూసుకుంటాను, ఇదంతా చూసుకుంటాను. కానీ అక్కడ దాకా అయితే చేయలేదు. సో నేను బృందా పట్ల చూసుకుంటూ ఉంటే నాకు ఇది పెట్టడానికి కావాలి. కానీ త్రిష గారిని తీసుకోవటం అనేది సూపర్ చాయిస్. నాకు అసలు ఎంత నచ్చారంటే, నాకు డే 1 తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ తరుణ్తో సినిమా చేసినప్పటి నుంచి ఐడియా ఉంది. నాకు భలే ఇష్టం సార్. అప్పటి నుంచి తెలుసు నాకు, అరే ఎంత చార్మింగ్ ఉందో, పోలీస్ డ్రెస్లో బాగుంది, విడిగా బాగుంది, సింపుల్గా ఉంది, షీఈస్ వెరీ నైస్. ఆమెను ఎలా కన్విన్స్ చేశారు మీరు? సార్ నేను కథ రాసుకున్న టైంలో మీరు త్రిషానే అనుకుని చేసుకున్నారా? లేదు సార్, అస్సలు. నేను క్యారెక్టర్ రాసుకున్నప్పుడు నేను మైండ్లో జస్ట్ బృందానికి క్యారెక్టర్ రాసుకున్నాను. సో నాకు ఎవరు వచ్చినా సరే నేను అంతే స్కెప్టికల్గా ఉండేవాడిని, వీళ్ళు సరిపోరా. అందరి క్యారెక్టర్ల గురించి అలాగే అనుకునే ఉన్నాను. ఆవిడ సెట్లోకి వచ్చేదాకా ఆవిడ గురించి నేను అలాగే అనుకున్నాను, ఇప్పుడు సరిపోరా, నువ్వు వస్తానంటే నాలో దండం మీద అది నేనే అనుకుంటూ ఆ ఎమోషన్ ఉంటుంది. పోకిరిలో అదే మన అతడులో పూరిలాగా ఒక ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు మనకి రన్ అవుతుంటుంది, త్రిష గారు సూట్ అవుతారు అందుకని అప్రోచ్ అయ్యాం, కానీ ఎక్కువ అవుతుందా అనే ఒక సంకోచం ఏదైతే ఉందో అది సెట్లో తిరిపింది. కానీ స్క్రిప్ట్ ఆవిడ చదివి ఆవిడ నెరేషన్ వెళ్ళలేదు సార్. అసలు నేను స్క్రిప్ట్ రాసుకుని అది 8 గంటలు నేను నెరేట్ చేయాలంటే 8 గంటలు అవుతుంది సార్, ఎందుకంటే 8 ఎపిసోడ్లు చాలా పెద్దది. సో నేను ప్రతి ఒక్కరికి ఏ స్క్రిప్ట్ ఎప్పుడు పంపించినా సరే స్క్రిప్ట్ పంపించేవాడిని. అది కూడా ట్రీట్మెంట్ లాగా ఒక 100 pages పంపించేవాడిని. మొత్తం అర్థమయ్యేది, డైలాగ్స్ ఉండవు కానీ మొత్తం అంతా కథ అర్థమయ్యేది. వాట్ ఈస్ ద స్టోరీ అనేది అంటే ఎపిసోడ్లో ప్రతి సీను రాస్తుంటాను కానీ డైలాగ్స్ మాత్రమే ఉండవు. ఇది నేను ఆవిడకి పంపించాను. ఆవిడ నేను వెబ్ సిరీస్ చేయను అన్నట్టు నా ప్రొడ్యూసర్ సజెస్ట్ చేశాడు త్రిష అని. నేను అంత ప్రొడ్యూసర్ ఆశీష్ కొల్లా సజెస్ట్ చేస్తే నేను సరే పంపిద్దాం బాబాయ్ అని చెప్పి పంపిస్తే ఆవిడ వెబ్ సిరీస్ చేయను అనుకున్నారు. కానీ ఫ్లైట్లో వెళ్తూ ఆవిడ దగ్గర బుక్ లేదు, నా అదృష్టం, నా స్క్రిప్ట్ చదివారు. ఫ్లైట్ దిగినట్టు నేను చేసేస్తానన్నారు. నేను ఎందుకు పంపించానంటే నరేషన్ ఇవ్వడానికి మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్పి పంపించాను. ఆవిడ ఓకే. ఈవిడే కాదు సార్, ఇంద్రజిత్ సుకుమార్ మలయాళం సూపర్ స్టార్, రవీంద్ర విజయ్, ఆనంద్ సామి, ఎవరు పడితే వాళ్ళు సార్. స్క్రిప్ట్లో ఉన్న ఆనెస్టీ అనేది నాకు ఎంత ఆనెస్ట్ ఫీల్ అనిపించింది అంటే బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్స్. ఆనంద్ సామి అసలు ఆ క్యారెక్టర్ని చూసినప్పుడు అయితే నేను కొంతమందిని ఇట్లా బటన్ 5 దాకా పెట్టుకున్న వాళ్ళని అట్లా లూజ్ షర్ట్ వేసుకున్న నాకు చాలా మంది నా మైండ్లో మెదిలారు. వీడు పిచ్చిగా ఉంటాడు కానీ వీడు ఒకడిని నమ్మాడంటే వాడు చెప్పింది చేసేస్తాడు. వీడు మా అమ్మ ఏరా వాడు రోడ్డు సైడ్ నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చావా అని అడుగుతుంది. అలా అడిగి నాకు బాగా నవ్వొచ్చింది. అందుకని లంచ్కి తీసుకెళ్ళాను నేను ఇంటికి. మా అమ్మ ఫుల్ హ్యాపీ ఫీల్ అయింది. అంటే ఎందుకు ఆ క్యారెక్టర్ డిజైన్ అలాగా చేసేది సార్? అది ప్రాసెస్ ఏంటంటే నాకు నచ్చే ప్రాసెస్ ఏంటంటే సార్, యాక్టర్ సార్ ఒక కొలాబరేషన్ వాళ్ళ సైడ్ నుంచి వస్తే నాకు చాలా ఇష్టం సార్. ఆయన అలా అందులో ఇంకా పరిపూర్ణంగా దూరిపోతాడు అందులో.
నేను క్యారెక్టర్ చెప్పాను, అతని బ్యాక్ స్టోరీ, చిన్నపిల్లవాడి బ్యాక్ స్టోరీ చెప్పాను, ఇదంతా చెప్పిన తర్వాత అతను చొక్కా లేకుండా ఉంటాడని చెప్పాను. సో అతను నేను చొక్కా లేకుండా బయట ఉంటున్నాడు అంటే నాకు చొక్కా ఎంత ఇష్టమో అని చెప్పి అనుకున్నాడు ఆయన. ఓకే. సో ఆ చొక్కాని పెట్టుకునే పద్ధతి ఆయన 3 days వర్క్షాప్ చేశాడు సార్. మొత్తం ఏడీస్ అందరినీ పైన జేబులో కూర్చొని ఇట్లా కూర్చుంటాడు కదా సార్. ఇలా ఎందుకు కూర్చుంటాడో తెలుసా మీకు? అతను ఏంటంటే అందరు ఏడీస్ని కూర్చోబెట్టి అందరికీ ఠాకూర్ అంటే ఏంటి అనేది రాయించుకుని నేను నా చేతి రాయించుకున్నాడు. ఆయన ఒకటి రాసుకున్నాడు కథ విన్న తర్వాత. అన్ని పాయింట్లు అండర్లైన్ చేసుకున్నాడు. అతనికి నచ్చినవి, నాకు నచ్చినవి అన్నీ కలిపి క్యారెక్టర్లో తీసుకురావాలనుకున్నాడు. అందరికీ ఒక యానిమల్తో రిలేట్ చేయమన్నాడు. క్యారెక్టర్ ఏం యానిమల్తో అని ఒక్కొక్కడు ఒక యానిమల్ అన్నాడు. ఇతనికి ఒక లాయల్టీ ఉంది చూడండి, అది దాంతో డాగ్ అని చెప్పి ఒకటి ఆయన ఫిక్స్ అయ్యి ఒక కుక్క నుంచి మనిషి అలాగే ఆయన ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుని 11 రోజులు ప్రాక్టీస్ చేసుకుని. సో ఇప్పుడు మీరు ఆయన కూర్చునే పద్ధతి కానీ ఇది కానీ విశ్వాసం. ఎప్పుడైనా మనోడు డైనింగ్ టేబుల్ సీన్ లో 6th episode లో వచ్చి ఇలా పట్టుకుని ఆ మూడ్ ఉంటుంది సార్. కుక్క మనిషి అయ్యి అలా ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒకటి ఆయన విజువల్ చేసుకుని. సో అలాంటి యాక్టర్స్ ఉన్నప్పుడు మేము చేయడానికి ఏం లేదు సార్ అసలు అక్కడ. ఫెంటాస్టిక్. ఆయన వచ్చి ముందే సెట్లోకి వచ్చి ముందే యాక్టింగ్ చేసి ఆయన యాక్టింగ్ చేసేస్తాడు. దాని ప్రకారంగా మనం బ్లాకింగ్ చేస్తాం. నాకైతే భయం వేసిద్ది ఆయన కనిపించినప్పుడల్లా. అమ్మో చాలా ఇష్టం సార్ ఆయన. భయం వేసేది. ఇందులో కనుక మనం రేటింగ్స్ ఇచ్చుకుంటే నా పర్సనల్గా అయితే ఫస్ట్ ఆనంద్ స్వామి, సెకండ్ రవీంద్ర విజయ్ గారు, థర్డ్ త్రిష గారు. అంటే నా పాయింట్ దాని థాట్కి. ఫోర్త్ టాపిక్ వచ్చేసరికి ఖచ్చితంగా రాకేందు ఈ 4 క్యారెక్టర్స్ మెయిన్. ఎందుకంటే రాకేందు అలా విజువలైజ్ చేయటం, రాకేందు అలా చేయటం అనేది నాకు తెలుసు. ఎందుకంటే ఐ నో హీస్ అ వెరీ గుడ్ టాలెంట్ రైటర్. బేసికలీ ఒక రైటర్కి చాలా థాట్స్ ఆఫ్ యాక్టింగ్ స్కిల్స్ ఉంటాయి. అందులో అసలు రాకేంద్ర చిన్నప్పుడు గెటప్ వేసినా చిన్నప్పుడు సరిపోతాడు. నాకు 10 ఏళ్ళ నుంచి ఫ్రెండ్ సార్. అవునా? 10 ఏళ్ళ నుంచి ఫ్రెండ్, జాన్జిగిరి అనమాట. మనోడి ప్రతిసారి అరే టాలెంట్ ఏదోటి చెయ్యి అని చెప్పి నేను అంటుంటా. నేనే అందులో పెడదాం అనుకోలే. ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు సతీష్ అని, ఆ అబ్బాయి ఏమో ఠాకూర్ చిన్నప్పుడు పెడదామన్నాడు. అనేసరికి అరే అసలు నేనే చూడలేదు, ఠాకూర్ చిన్నప్పుడు సత్య చిన్నప్పుడే పెట్టచ్చు అని చెప్పి పెట్టేశాం సార్. ఏంటంటే రాకిని దీన్ని పట్టుకుని ఇది ఫోన్ కాదు ఎగ్ అన్నాం అనుకోండి, నమ్మేస్తాడు సార్. అమ్మాయి కూడా కల్మషం లేకుండా అలా ఉంటాడు అనమాట. సో మీరు అలా చెప్పి మీరు ఖచ్చితంగా చెప్పారనుకోండి, వాడ ఫ్రెండ్ ఒక నమ్మి ఇది అది చెప్పారంటే ఆహా అవునా అన్నట్టు వెళ్ళిపోతాడు. ఆ బ్లైండ్ ఫెయిత్, ఆ కన్విక్షన్, ఆ బ్లైండ్ ఫెయిత్ ఒక డైరెక్టర్కి ఒక యాక్టర్కి ఉన్న ఒక రిలేషన్షిప్లో ఉంటే అది నెక్స్ట్ లెవెల్. రాకేందు ఫస్ట్ ఒక హ్యూమన్ బీయింగ్ లాగా లేడు. ఆ జూనియర్కి వెళ్ళినప్పుడు కూడా వాడు అందులో ఒక డైలాగ్ చెప్తాడు, ఏం చేయాలో అర్థం కాక నేను చదివేస్తే వచ్చిన మార్కులు యూనో అసలు నిజంగా కూడా టైంపాస్కి ఏం చేయాలో అర్థం కాక పుస్తకాలు చదివి ఏదో ఒకటి ఎగ్జామ్ రాస్తే 95%, 97% మార్కులు వచ్చినాయి. అంటే ఆ డైలాగ్ చెప్పించాలన్న థాట్ అది ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఆ పాయింట్ తీసుకోవడానికి బేసిక్ అంటే నాకు మనం ఏ కథ జువెనైల్ హోమ్లో నిజంగా అట్లాంటి మార్కులు వచ్చేవాళ్ళు చదివే వాళ్ళు ఉంటారు తెలుసు కదా సార్. ఉన్నారు సార్. నాకేంటంటే కథలో అంటే వీటన్నిటిని పాయింట్స్ సార్. ఇవన్నీ రీసెర్చ్ ఓరియంటెడ్, కొన్నిసార్లు ఫిక్షన్ చేస్తాం, ఇవన్నీ చేస్తాం. కానీ లార్జర్ పాయింట్ మనం ఎప్పుడైనా సరే నేను లార్జర్ పాయింటే నా మెయిన్ ఫోకస్. ఇప్పుడు కథలో ఒకడు దేవుణ్ణి లేకపోతే అక్కడ చుట్టుపక్కల జరిగే విషయాల్ని డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్లో చూస్తున్నాడు అనేది నా పాయింట్. సో ఒక ట్రైబల్ ఏరియాలో, ఒక జువెనైల్లో, ఒక చదువుకున్న ఒక ఎన్విరాన్మెంట్లో ఇన్ని వాటిల్లో కూడా తనకి ఇబ్బంది జరిగిన అంటే తను ఇబ్బంది అంటే తనకు జరిగిన ఇబ్బందుల వల్ల కళ్ళు కొంచెం మూసుకుపోయి ఉన్నాయి కానీ సో అందుకని అన్నీ అలా కనిపిస్తున్నాయి అతనికి. సో ఆ ఫేజ్ చూపిద్దామని చెప్పి డిఫరెంట్ ప్లేసుల్లో అతనికి తీసుకెళ్ళి అలా డిజైన్ చేసుకుంటాం. దీని మీద మీరు వర్క్ చేశారా? అంటే జూనియర్ హోమ్లో చదువుకునే వాళ్ళు ఎగ్జామ్స్ పెడతారు, పెడతారు కదా సార్. వాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి కదా. అంటే ఇంకా జూనియర్ హోమ్స్ లోపలికి వెళ్ళి పెడతారు మళ్ళీ. అది అంటే మేము కూడా చిన్నప్పుడు స్కూల్లో మనం వెళ్ళినప్పుడు వాటిల్లో చిల్డ్రన్స్ డేకి వాటికి వైజాగ్లో అవతి ఇవన్నీ వెళ్ళేవాళ్ళం సార్. మీకు అక్కడ చూపించేవాళ్ళం? వెళ్ళేవాళ్ళం. వాళ్ళతో పాటు ఖోఖో ఆడటం అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేసేవాళ్ళం మా స్కూల్. అది నా పాయింట్. ఇప్పుడు నేను చెప్దాం అనుకున్న పాయింట్, అనుకోని పరిస్థితుల్లో ఎప్పుడైనా జైల్లోకి వెళ్ళి చిన్నపిల్లలు బిఫోర్ 18 years అయితే ఖచ్చితంగా జూనియర్ హోమ్కి వెళ్తాం. అది వాళ్ళు ఎంత పెద్ద నేరం చేసినా ఏం చేసినా వాళ్ళందరినీ అంటరాని వాళ్ళలాగా చూడకూడదు. వాళ్ళకి భవిష్యత్తు ఉంది.
క్రూరాతి క్రూరమైన రాక్షసులు కాదనే ఉద్దేశంతో పిల్లల్ని వాళ్ళని మచ్చిక చేయడానికి ట్రై చేస్తారు. అవును సార్. జూనియర్ హోమ్స్ వాళ్ళకి పండగలు వచ్చినప్పుడు కూడా కంపల్సరీ మామూలు నార్మల్ కిడ్స్ని కూడా తీసుకెళ్తాం. అప్పుడు 2003-4లో మన సునామీ వచ్చింది సార్. ఆ టైంలో మేమందరం వాళ్ళతో స్కిట్ చేసాం. జూనియర్ హోమ్కి వెళ్ళి జూనియర్ హోమ్ వాళ్ళతో కలెక్టర్ ఆఫీస్లో స్కిట్ అది చేసి. కానీ ఎందుకో కానీ వైజాగ్ ఆ ఏరియాలో ఉండే వాళ్ళకి ఇట్లాంటి కల్చరల్ యాక్టివిటీస్ బాగా తెలుస్తాయి. నిజమా అండి? ఏమో సార్, అంటే మరి నా అదృష్టమనే అనుకోవాలి. వైజాగ్లో అంటే మాకు నా సంగీతం ఎన్విరాన్మెంట్ సార్, మా గురువు గారు ఆల్మోస్ట్ 50 ఏళ్ళు ఫ్రీగా సంగీతం చెప్పారు సార్. బా, ఆయన అదే పని. ఐవిఎల్ శాస్త్రి గారు సంగీత జనకులం అని చెప్పి ఆయన అక్కడి నుంచి వచ్చి సంగీత జనకులం అనే దాంట్లో ఆయన ఫ్రీగా మ్యూజిక్ చెప్పారు సార్. ప్రతి ఒక్కరికి 5 years కోర్స్. బా, నేను 5 years కోర్స్ చేశాను. మా అన్నయ్య చేశాడు, మా ఇద్దరు అన్నయ్యలు చేశారు, మా పేరెంట్స్ కూడా వెళ్ళేవాళ్ళు. సో అలాగా అంటే అంత రూటెడ్నెస్ ఉంది సార్ అక్కడ. బికాస్ అదే అంటే ఇక్కడ కూడా ఖచ్చితంగా ఉంటుంది సార్, కానీ మనకు తెలియదేమో. అంటే నా అదృష్టం ఏంటంటే మా పేరెంట్స్కి ఆ ఇంక్లినేషన్ ఉంది అది సంగీతం పట్ల, కానీ లేకపోతే మా స్కూల్లో ఆ ఇంక్లినేషన్ ఉంది. బేసికల్గా ఆ నాలెడ్జ్ ఉండటం అనేది అది నా అదృష్టం సార్. అంటే ఇప్పుడు మీరు చూసిన నా పాయింట్ ఏంటంటే బేసికల్గా చిన్నప్పటి నుంచి మనం పెరిగిన ఎన్విరాన్మెంట్ మన కథలో ఉంటుంది, మన తీతలో ఉంటుంది, మన రాతలో ఉంటుంది. ఖచ్చితంగా 100% యూ బికమ్ నేకెడ్ ఆన్ స్క్రీన్ సార్. ఎస్, అది ఎటువంటి సినిమా అయినా సరే మీరు సినిమాని చూస్తే అందులో మీరేంటో కనిపించిపోద్ది. 100% నువ్వు ఈ పట్ల మనిషిని ఎలా చూస్తావు అనేది కనిపించిపోతుంది. అదే నీ సినిమా. నువ్వు ఎంటర్టైన్మెంట్ తీసినా సార్, ఎంత ఎంటర్టైన్మెంట్ తీద్దాం అనుకున్నా, ఇంత కమర్షియల్ సినిమా తీద్దాం అనుకున్నా, నీ విలువలు ఏంటో సినిమాలో కనిపిస్తాయి. కానీ నాకు ఎక్కడ మీరు ఇంత మంచిగా జడ్జి చేశారు, ఇంత మంచి సినిమా తీశారు అనే ఒక ఫీలింగ్ ఉన్నా, ఎక్కడో అప్పుడు అక్కడ ఒక కోడ్ ఉంటుంది. ఐ మీన్ వాట్ ఈస్ దట్? బర్డ్ కటాయు అని ఉంటుంది. కటాయు ద్వారా కటాయు కూడా ఉండింది ఈ క్రైమ్ సీన్లో అనేది మీరు చెప్పారు. కానీ అసలు కటాయు ఎందుకు వచ్చింది? కటాయు ఎందుకు మనిషి మాంసానికి అలవాటు పడింది? అసలు దాని కంక్లూజన్ ఎక్కడ ఇవ్వలేదు. అంటే నా దగ్గర ఒక కథ ఉండేది సార్, కానీ అది ఇప్పుడు నేను చెప్పిన ప్రశ్న కరెక్ట్? ఖచ్చితంగా నేను అది సింబాలిక్గా చూపించాను, కానీ ఆ కథ నేను కంప్లీట్గా వెళ్తే చాలా రిలీజియస్ అవుతుందని చెప్పి వదిలేసాను సార్. ఎందుకంటే నేను తప్పు చేయకూడదని చెప్పి ఖచ్చితంగా ఒక అభిప్రాయంలో ఉండి నేను ఒక ఫిక్షనల్ కథ రాసుకున్నాను సార్. మనకు బీజాక్షరుడు అనే స్టోరీ మనకు తెలుసు కదా. బీజాక్షరుడు అనే రాక్షసుడు చచ్చిపోతే కాళీమాత తన నాలిగంతా పరిచింది. రక్తపు చుక్క కింద పడిపోతే మళ్ళీ పుట్టేస్తున్నాడు రాక్షసుడు. పుడుతూ ఉంటే కాళీమాత, విష్ణుమూర్తి కాళీమాత రూపంలో వచ్చి నాలికంతా భూమి మీద పరిచి రక్తపు చుక్క నేల మీద పడకుండా తన నాలిక మీద పెట్టేసుకుంది. సో వాడు మళ్ళీ పుట్టలేదు, ఇంకా బీజాక్షరుడు లేడు. సో ఇప్పుడు ఏంటంటే కాన్సెప్ట్, పుట్టినవాడు మళ్ళా పుట్టకుండా చేసే ఒక పని అన్నట్టు నేను ఏదో అనుకున్నాను. కానీ ఆ మాట అది నిజంగా లేదు కదా సార్. అది పుట్టివాడు ముడ్లి పుట్టకుండా చేసే ఒక రిచువల్ చేస్తున్నారు. కేక్లియా అనే ఉత్తరప్రదేశ్లో ఉన్న కేక్లియా అనే జాతి వాళ్ళు రిచువల్ చేస్తున్నారు. దానికోసం కాళీమాత రూపంలో ఉన్న ఒక బర్డ్, నేను ఫిక్షనల్ బర్డ్ ఒకటి తయారు చేసుకుని తనకి ఆ బర్డ్కి తన బాడీలో ఆహారం ఇస్తే వాడు మళ్ళా పుట్టడు అనేది నా స్టోరీ. మరి ఎక్కడ దాన్ని చెప్పలేదు నేను. అది అంటే చెప్తే కాంట్రవర్సీ సార్. అంటే అది తప్పైపోతుంది, ఎక్కడో తప్పుడు మాట జారకూడదని ఫోటో చూపించాను నేను ఫోటోలో మామూలుగా ఇది సింబాలిక్గా చూపించాను. ఒక బర్డ్, ఆ బర్డ్ వెళ్ళి ఒక మనిషిని తినటం, అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తారు కూడా, ఇలాగ ఒక మాంసం ముద్ద తింటే మళ్ళీ పుట్టకుండా చేసే రిచువల్ అని చెప్పి. కానీ దాన్ని ఎక్కడో మనం మన దేవతల పేర్లు కానీ వాటిని కానీ తీసుకురాకూడదు అనే ఒక కాన్షియస్నెస్లో చేశాను సార్. అంటే నాకు అదే చెప్తున్నా, అన్నిటికీ నాకు ప్రతిదానికి ఒక కంక్లూజన్ కనబడింది, ఒక్క బర్డ్కి తప్ప. బర్డ్ అంటే మీరు అది యాక్సెప్టెన్స్, కంక్లూజన్ అంటే ఎండ్ ఇవ్వలేదు సార్. అదే దాన్ని స్టార్టింగ్ ఇచ్చాను. అవును, స్టార్టింగ్ మన ఠాకూర్కి తన్ని చంపేద్దాం అనుకున్నప్పుడు ఎదురుకుండా కేజీఓ తీసుకొస్తారు. అక్కడే వాళ్ళిద్దరికి రిలేషన్ ఏర్పడింది. దానికి ఎక్కడ కొనసాగింపు అనేది, కొనసాగింపు అంటే నేను అది నెక్స్ట్ ఇంకా ఉంది సార్. నెక్స్ట్ ఇంకా ఉంది అంటే దానికి వేరే స్టోరీలో ఉంది. అది జస్ట్ లాస్ట్ మాటగా చెప్పడం ఏంటంటే ఈ వెబ్ సిరీస్ కి ఇంకా కొనసాగింపు ఇంకోటి ఉంటుందా? బృందా 2 ఉంటుందా? అంటే బృందా 2 అంటే రకరకాలుగా చేస్తారు, వేరియస్ థాట్స్ ఉన్నాయి. అంటే మనం ఇంకా అఫీషియల్గా కన్ఫర్మేషన్ లాగా ఏం మాట్లాడుకోలేదు మేము సోనీ వాళ్ళతో. కానీ అందరికీ ఇంట్రెస్ట్ సార్. అంటే బృందా అంటే దాంట్లో ఉన్న ఇది అందరికీ ఉంది. కానీ మనం ఎటువంటి క్యారెక్టరైజేషన్ తీసుకున్నా, ఒక హీరోటిక్ క్యారెక్టర్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ డోనర్స్లో అందరూ హీరోలు అవుతారు. కానీ
ఒక పోలీస్ క్యారెక్టర్ తీసుకున్నప్పుడు ఉండే ఇంటెన్సిటీ ఏదైతే ఉండిందో అది రియల్ హీరో రా అనే ఫీలింగ్ పోలీస్ దానిలో వస్తుంది. అది మనం పెరిగిన వాతావరణం, మనం చూసిన కథలు అయి ఉండొచ్చు, విన్న కథలు అయి ఉండొచ్చు. దానిలో ఒక ఉమెన్ని తీసుకొచ్చి ఎంత పర్ఫెక్ట్గా ఫిట్ చేశారో ఐ రియల్లీ అప్రిషియేట్ దాట్. బట్ దీని కంటిన్యూషన్ ఉంటే ఎలా ఉండబోతుంది? సరే రకరకాలుగా ఉండొచ్చు. ఒకటి ఈ బర్డ్ అనేది కంటిన్యూ చేయొచ్చు మనకి, ఎందుకంటే బర్డ్ అనే స్టోరీ ఆల్రెడీ ఉంది కాబట్టి. సార్ ఇంకా మనం చాలా విషయాలు మాట్లాడలేదు. అంటే ఇప్పుడు అసలు ఊరిలో అసలు వీళ్ళ తండ్రి ఎవరు అనేది మనం ఎప్పుడు చూపించలేదు. నేను వస్తా, ఇద్దరు పిల్లల తండ్రి అనేది ఎప్పుడు చూపించలేదు. నేను సోనియా టాపిక్కే వచ్చినప్పుడు అన్నీ వస్తా. సోనియా ఎందుకు, సోనియా ఇంత చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ని భలే ప్లేస్ చేశారు. స్టార్టింగ్ పాయింట్ అమ్మాయి అన్నప్పుడు ఆటోమేటిక్గా ఒక సీన్ 2 సీన్లు అనేది పక్కకి వెళ్ళిపోతుంది, క్యారెక్టరే మిగిలిపోతుంది, ఓల్డ్ ఉంటుంది. మీకు లాస్ట్ మళ్ళీ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్లో కూడా త్రిష అక్కడ ప్రతి రోడ్డుకు వస్తున్నప్పుడు అవన్నీ విజువల్స్ వేయటం, ఇట్స్ బ్రిలియంట్ స్క్రిప్ట్ యాక్చువల్లీ. నేను వస్తాను అన్నీ అదే, అంటే దాని కొనసాగింపు ఉంది కాబట్టి. అంటే దాన్ని అంటే నేను అంటుంది కొనసాగింపు ఉంది అంటే ఇప్పుడు నా పరంగా ఏంటంటే ఇది బృందా ద ఆరిజిన్ సార్. ఓకే, బృందా తాలూకా ఐడియాలజీ, తనకున్న ఐడెంటిటీ క్రైసిస్. నేను నా నన్ను పెంచిన తండ్రి వైప, నన్ను బయోలాజికల్గా నేను కన్నవాళ్ళ దగ్గర అనేది ఆమెకి స్టార్టింగ్ నుంచి డౌట్ ఉంది. 24 గంటలు ఆమె కళ్ళల్లో కానీ అనేది ఆమెకు డౌట్ ఉంది. ఇప్పుడు ఆమె ఏంటో ఆమెకు అర్థమైపోయింది, నేను వీళ్ళు వాళ్ళు కాదు, హ్యుమానిటీ ఐడియాలజీ మా నాన్న చెప్పిన మంచి మాట దాని గురించి, అందుకనే వాళ్ళ ఏం జరిగిందో అది జరిగింది క్లైమాక్స్లో. ఇది మనం ఇక్కడ దాకా ఆపాం. దీని తర్వాత ఇప్పుడు మన బృందా అనేది ఇప్పుడు అంటే ఇప్పుడు ఆవిడకి ఒక ఐడియాలజీ ఉంది, ఒకటి ఇది ఉంది. ఓకే, ఇప్పుడు ఆమె ఏంటనేది కూడా మన ప్రేక్షకులకు తెలుసు. ఓకే, సో ఆ కథను మనం కొనసాగించవచ్చు. నాకు ఇంకొకటి సిఐ క్యారెక్టర్ కూడా నచ్చింది. అది మామూలుగా అతను చిన్న క్యారెక్టర్స్ చేస్తాడు. గోపరాజు విజయ్ బాగా చేశాడు సార్. ఆయన సూపర్ యాక్టర్ సార్. ఆయన అంత మంచి యాక్టర్ అనే సంగతి మీరు బయట పెట్టింది నాకు తెలియలేదు. నాకు నేను చాలా సినిమాలు చూసాను. నేను థియేటర్ ఆర్టిస్టు చిన్నవి చేశారు, కానీ ఇంత ఫుల్ లేడి ఉంటే ఇరగదీసేసాడండి. అలా సిస్టర్ని మీ చెల్లెలా పోలికే లేదే అండి, పోలికే లేదే అని ఉండదు, ఎందుకంటే కాదు కాబట్టి బయలాజికలీ. బట్ అది అంటే నిజమే మాట్లాడడం, నిజమే జోక్గా చెప్పడం అనేది నాకు భలే ఎక్కిస్తుంది సార్. పోలికే లేదే అంటే నవ్వు వస్తుంది, కానీ నిజంగా ఆలోచించుకుంటే కాదు, కరెక్టే కదా, అతను చెప్పిందే కరెక్ట్. ఇంకో ఆయన ఉంటాడు బట్టతలేస్తుంది, ఏందా నువ్వు ఇట్లా సార్ ఇట్లా కేసు కాల్ చేసే ఊర్లో జుట్టంది పోతుంది సార్, నెరిసిపోతుంది సార్ అంటుంటాడు. సో ఇట్లాంటివి కానీ ఠాకూర్ నిజం చెప్పేయడం కానీ, అక్కడ బాడీ పడేసాను అని చెప్పి నాకు మంచి అదొకటి. వీడేంట్రా బాబు మరీ ఇంత తిక్కలోలాగా ఉన్నాడని అనిపించింది. బాడీ పడేసానని చెప్పేసి అయిపోయింది కదా, గేమ్ ఓవర్. డ్రైవర్ని పడేసానంటే అదే డ్రైవర్ని వాళ్ళ కొడుక్కి బొమ్మ కూడా ఇచ్చానంటే, వాళ్ళ కొడుక్కి బొమ్మ ఇచ్చాను, అతనికి తీసుకొచ్చి ఇక్కడ వేసేసానండి అంటే వీడేం మాట్లాడుతున్నాడు, ఏమేసాడో చూద్దాం పదా అని వెళ్తే అక్కడ పోలీసులు, అంటే అక్కడ మళ్ళీ పోలీసులు ఇలానే ఉంటారని చెప్పాలనుకున్నారా? ఆ స్థాయిలో ఉన్న పోలీసులు అంటే లేదు, అలా ఒకటి అదృష్టంగా జరిగింది అంతే సార్. అపరిమితంగా అక్కడున్న కానిస్టేబుల్ ఎవరైతే సార్ సింపుల్, నేను పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని హీరోలను చేసి చెప్తున్నా. అక్కడ కూడా అన్ని రకాల వాళ్ళు ఉంటారని చెప్పాలని ఉద్దేశమా అని అడిగా. అవును సార్, అవును సార్, ఖచ్చితంగా. ఎందుకంటే మన కథలో బృందా ఉంది, సారథి ఉన్నాడు. అంటే నా కథ మొదలైనప్పుడు పోలీసులు తీసుకున్నప్పుడు మనం అందరం సాధారణంగా పోలీసుని హీరో సార్, మన లైఫ్లో హీరో. కానీ వాళ్ళకు ఒక హ్యూమన్ క్వాలిటీ ఉండొచ్చు, వాళ్ళకి ఒక ఇల్లు ఉంటుంది, వాళ్ళకి పిల్లలు ఉంటుంది. అది నేను చాలా గట్టిగా టచ్ చేద్దామని నేను చాలా హ్యూమనైజ్ చేశాను. అతను కూడా కలెక్షన్ ఎంతరా అని చెప్పేసి ఇవన్నీ మనకెందుకు కేసులు గోవాలా అని రమేష్ గారు కానిస్టేబుల్ గారు ఆయన చనిపోయారు. అవును, మంచి ఆర్టిస్ట్, వెరీ నైస్. ఈ పాయింట్లో రాకేంద్ర మౌళి గురించి మాట్లాడుతున్నారు. ఆయన చేసిన వేరియేషన్స్ ఉన్నాయి. మీరు గమనిస్తే, అంటే అతనంత కథను లోపల తీసుకుంటాడు అనే దాని గురించి మాట్లాడితే మీకు అతను ఎలా హెల్ప్ అయ్యాడు సార్? అతనితో నేను కథని 2017లో చెప్పాను సార్, ఒకరోజు బాల్కనీలో కూర్చొని. అతను నన్ను తెలియదు, నా ఫ్రెండ్గా చెప్పాను. అతను చెప్పిన వెంటనే ఒక లిరిక్ తీసాడు నాకు. తను ఈ మాట, నేను కథగా మాట్లాడుతున్న ఒక మాటని తను ఒకరోజు తను రాసుకునే మాటల్లో ఒక పెద్ద, మీరు నెక్స్ట్ టైం మనవాడిని కలిసినప్పుడు అది అడగండి, నేను చెప్తాను అది తీసుకుని వెళ్ళు అని చెప్పి రాశాడు సార్. సార్ నేను ఏం చెప్దాం అనుకున్నాను అదే సార్. సో నాకు
మేమందరం ఒక సింక్ అనేది. సో ప్రతిసారి నేను ఎప్పుడు ఏం మాట్లాడినా సరే తనకు పంపిస్తాను, శశాంక్ అన్నకు పంపిస్తాను. శశాంక్ వెనల్ కంటే స్క్రిప్ట్ కన్సల్టెంట్ రాకేంద్ర వాళ్ళ బ్రదర్. సో అదంటే ఒక ఫ్యామిలీగా ఒక నా బౌన్సింగ్ బోర్డ్ సార్ వీళ్ళందరూ. అంటే నేను అంటే సార్ నాకు నేను ఎత్తుకున్న టాపిక్ చాలా పెద్దది సార్. నాకన్నా చాలా పెద్దది అది. నేను ఎత్తేసుకున్నా. కానీ ఇంత ఎత్తేసుకున్నప్పుడు ఇప్పుడు ఎవరు కూడా మీకు ఇది కరెక్ట్ కాదు, ఇది ఆస్తికత్వానికి నాస్తికత్వానికి మధ్యలో మీరు చూపించే ఒక జ్యోతి పాయింట్ తీసుకుంటే ఒక పెద్ద రిలీజియన్ గుర్తుకొస్తుంది. ఒక కేరళలో జరిగే ఒక తంతు గుర్తొస్తుంది. ప్రతి సంవత్సరం జనవరి 14వ తారీఖున ఒక జ్యోతి దర్శనం అనేది అయ్యప్ప స్వామి గుడిలో జరుగుతుంది. అంటే ఇట్లాంటివి చూసినప్పుడు వాటన్నిటికీ ఎక్కడొకక్కడ రిలేట్ అవుతారు జనం. రిలేట్ అయినప్పుడు ఇదేంటి జ్యోతిని కూడా ఇలా తయారు చేస్తారా, అది నిజం కాదా అనుకునే ఒక పరిస్థితి రావచ్చేమో కదా. అంటే అదే సార్, ఇప్పుడు సేమ్ ఇదే మనకి యూరోప్లో కూడా జరుగుతుంది సార్. యూరోప్లో కూడా ఒక ఫెస్టివల్ జరుగుతుంది సేమ్ ఇలాగే జ్యోతి. సో మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనకు తెలిసిన విషయం కాబట్టి రిలేట్ చేసుకుంటున్నాం. కానీ ఐడియా వచ్చింది ఆ యూరోప్ అనే ఒక ఏరియాలో ఆ జరుగుతున్న ఒక ప్లేస్ నుంచి వచ్చింది. కిండర్ డైట్ అనుకుంటారు దాని పేరు. అది అక్కడేవో ఒకటి జరుగుతుంది సార్. ఆ ఫెస్టివల్ జరుగుతుంది. ఆ ఫెస్టివల్ నుంచి వచ్చిన ఐడియా. సో ఇప్పుడు మనకి కూడా సార్ అంటే ఇప్పుడు మనకి మంచివాళ్ళు, మంచి దేవుళ్ళు, గాడ్ మెన్ ఇలాగ డిఫరెంట్ పీపుల్ ఉన్నారు. చెడ్డవాడిని చూపించినప్పుడల్లా ఏదో ఒకటి గుర్తు వచ్చేసింది, అంటే చెడ్డు చేశాడు కాబట్టి గుర్తొస్తుంది. ఇక్కడ అలా కాదు కదా సార్. ఇప్పుడు మన విషయంలో శబరిమల అంటే ఎంతమంది వెళ్తారు సార్, ఎంతమంది నేను వేసుకున్నాను, మా నాన్నగారు వేసుకున్నారు. సో అంటే దానికి దీనికి రిలేషన్ లేదనేది నా మాట. అఫ్ కోర్స్ లేదు. అంత ఓపికగా గుర్తు వస్తుంది అంటే రావచ్చు సార్. కానీ అదొకటే కాదు, ఇంకా చాలా గుర్తు వచ్చేటట్టే నేను అనుకుని పెట్టాను. పెట్టుకున్నారు మీరు, ఏదో గంగవరం అనే పేరు తీసుకున్నారు. అది అంతా మీ ప్లాన్ మీకు కరెక్ట్గానే ఉండింది సార్. మీ ప్లాన్ గురించి నాకు అసలు ఇష్యూ లేదు. నేను చూసిన ప్రతిసారి నేను ఒకసారి పాస్ చేసుకుంటాను. నేను నిజంగా సిన్సియర్గా పాస్ చేసి ఈయనేంది దాని దాకా వెళ్తున్నాడు, అంత గొడవ చేస్తున్నాడు ఏంటి. ఇంకొకటి, మీరు చంపే మర్డర్స్ అన్నీ కూడా గమనిస్తే ఒకడు క్రిస్టియన్ ఉంటాడు, ఒకడు ముస్లిం ఉంటాడు, ఇంకొకడు హిందూ ఉంటాడు. వీటన్నిటిని కూడా రిలీజియన్స్తో కూడా సంబంధం లేదు. అవును, రిలీజియన్స్తో కూడా సంబంధం లేదు. ఒక రిలీజియన్కి ఇప్పుడు గురించి కాదు సినిమా అనేది పాయింట్. కానీ నెక్స్ట్ వచ్చి మాస్ మర్డర్స్ అనేది చాలా పెద్ద హిస్టారిక్ టాపిక్. నిజంగా కనుక మనకు కూడా ఎన్నో బ్రిడ్జిలు కూలిపోయి ఉంటాయి, ఎన్నో బస్సులు పడిపోయి ఉంటాయి. ఎందుకు కళ్ళ ముందు మనకి ట్విన్ టవర్స్ మనందరం చూసాం. అవన్నీ వచ్చినప్పుడు నిజంగా వీటన్నిటికీ మధ్యలో ట్విన్ టవర్స్ అంటే ఎట్లా కదా ప్లాన్, టెర్రరిస్ట్ అటాక్, దీని మధ్యలో కూడా ఇట్లాంటివన్నీ ఉండి దీన్ని మంచుకొని వీటి నుంచి ఒక కథ రాసుకున్నాడు అయితే అనిపించింది. అవును సార్, అంటే మనకు ఐడియా ఉంది కదా సార్ ఇవన్నీ జరిగాయి అని చెప్పి. ఇప్పుడు మనకి ఎలాగైతే కొన్ని విదేశాల్లో దాన్ని ఒక థియరీ అంటారు, పేర్లు నాకు గుర్తున్నాయి సార్ క్షమించండి. కానీ ఏంటంటే జస్ట్ మీరు అంటున్న ఒక ఈవెన్ లెఫ్ట్ లేకపోతే మన ఎక్స్ట్రీమ్ నాస్తికత్వానికి కూడా ఒక ఎక్స్ట్రీమిటీ ఉంది. వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే, సో కొంతమంది అయితే మరీ దారుణం నాస్తికత్వానికి. మనతోనే ఉంటారు 24 గంటలు, జస్ట్ వెళ్ళి ప్రసాదం ఇస్తే మేము ప్రసాదం తీసుకుంటారు. అప్పటిదాకా మనతో ఒక పళ్ళెంలో తింటారు, అంత ఫ్రెండ్స్గా ఉంటారు. దానికి ఒక ప్రసాదం అనే పేరు పెట్టగానే దాన్ని ముట్టుకో అనే ఒక ఫీలింగ్ వస్తున్నప్పుడు ఐ డోంట్ అండర్స్టాండ్ సార్. అంటే సార్ నేనేమనుకున్నాను అంటే సార్, పెద్ద విషయాలు ఇప్పుడు మనకి ఎలాగైతే పోలరైజ్ అయిపోయిందో, ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితులు ఏంటంటే కొంచెం ఎక్కువ పోలరారిటీ ఉంది. ఎక్స్ట్రీమ్గా ఏది చేసి అంటే దేవుణ్ణి ఎంత దూరం వెళ్తున్నారు అంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళి దాని నుంచి ఒక జనాలకు ఇబ్బంది కలిగే అంత దూరం వెళ్తున్నారు. అవును, లేదు జస్ట్ దేవుణ్ణి అంటే మనం దేనికి దండం పెట్టుకుంటాం సార్. అరే నాకు రేపు బాగుండాలి అనే ఒక హోప్, అంతే. అది మన హోప్. దాన్ని కూడా దేవుని నమ్మితే చాలు ఎక్స్ట్రీమ్గా వీడు అదిరా అని చెప్పి ఒక ఎక్స్ట్రీమ్గా పెట్టేస్తున్నారు. సో ఎక్స్ట్రీమ్ రిలీజియస్ నుంచి ప్రాబ్లం ఉంది. అసలు దేవుని నమ్మితేనే తప్పు అని ఫీల్ అయ్యే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ పీపుల్ కూడా ఉన్నారు. సో ఈ రెండు పీపుల్ ఉన్నప్పుడు మనకి ఏంటంటే మనం ఎక్కడ ఉండాలి, కర్మ సిద్ధాంతం మన ఏంటి, నేను అటు వెళ్తే ఇదంటున్నారు, ఇటు వెళ్తే ఇదంటున్నారు అని నేను రెండూ ఎక్స్ట్రీమ్ కాదు. నేను దేవుణ్ణి నమ్ముతా, నా మంచిగానే నమ్ముతాను, నేను రేపటి కోసం నమ్ముకుంటాను. అట్ ద సేమ్ టైం నా హ్యుమానిటీని దాటి తప్పు చేసే పని నేను ఏదీ చేయను అనేది నేను డిస్కవర్ అయ్యాను.
అది నేను బృందా డిస్కవర్ అవ్వాలనే ఒక కథలో పెట్టాను. అదే ఇప్పుడు సైన్స్కి దేవుడికి అసలు పడదు అనేది ఒకటి అనుకుంటే, ఇదే సైన్స్ ఇదే శాస్త్రవేత్తలు నింగిలోకి రాకెట్ని పంపించిన ప్రతిసారి పూజలు చేసి దండాలు పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టి చేస్తారు. ఇట్స్ హోప్, ఇట్స్ హోప్ ఫర్ ఇట్స్ ఎ పాజిటివ్ వైబ్. అంతే కదా అంతే సార్ హోప్ కొంతమందికి దేవుడిని చూసి ప్రార్థిస్తే వస్తుంది, కొంతమంది కళ్ళు మూసుకుంటే వస్తుంది, కొంతమందికి ఇష్టమైన వాళ్ళని కలుసుకుంటే వస్తుంది, కొంతమందికి పరిగెడితే వస్తుంది. ఏదన్నా సరే ఒకటే సార్, హోప్. ఏదన్నా హోప్ ఇస్ గాడ్. నాకు మా ఇంట్లో చేసే వాళ్ళతో పాటు నేను మా అమ్మ వాళ్ళతో కూర్చుంటే నాకు మంచిగా అనిపిస్తుంది. సో లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని ఏదైతే అంటారో మామూలుగా మనం మాట్లాడే మాటలు ఇవన్నీ ఇవే దేవుడు కదా. ద హ్యుమానిటీ ఇస్ గాడ్. సో మనలో ఉన్న కోపం, మోసం, ద్వేషం వీటితో కాదు మనం పోరాడాల్సింది, మనలో ఉన్న మంచితో, అది మన నుంచి పోకుండా. బా చాలా మంచి మాట ఇది. ఇది మన డైలాగ్ సార్. ఏదైతే చెప్పామో ఇది పక్కన ఏదో చెడు జరిగిపోతుంది, అక్కడ ఎక్స్ట్రీమ్గా వాళ్ళు ఏదో చేసేస్తున్నారు, వీళ్ళు ఏం చేసేస్తున్నారు, ఇవన్నీ పట్టించుకో, అవన్నీ జరుగుతాయి. కానీ మనలో ఉన్న మంచిని ఎలా కాపాడుకోవాలి మనం అనేది. బృంద టాపిక్ వస్తాయి నాకు, అంటే వేరియేషన్స్ ఆఫ్ ఆర్టిస్టులను తీసుకున్నారు చూడండి. అసలు అన్నిటికంటే నాకు విపరీతంగా నచ్చింది, నాకు త్రిష బాగా తెలుసు అనుకునే టైపులో రవీంద్ర విజయ్ గారు వచ్చారు. ఈజ్ ఫ్రమ్ కన్నడ, త్రిష ఫ్రమ్ తమిళ్, జయప్రకాష్ గారు తమిళ్, పృథ్వీరాజ్ సుకుమారన్ బ్రదర్ ఇంద్రజిత్ సుకుమారన్ గారు మలయాళీ. అట్లానే ఇప్పుడు మీరు చెప్పిన మన ఆమని గారేమో తెలుగు, ఆమని గారు తెలుగు. నెక్స్ట్ వచ్చి ఇది ఉంది కదండి ఇతను మన రాకేంద్ర మౌళి తెలుగు. ఇప్పుడు మనం ఎవరైతే జయప్రకాష్ గారు కాదు సార్, పిచ్చి క్యారెక్టర్ లాగా ఠాగూర్, ఆనంద్ సామి, హీస్ ఫ్రమ్ తమిళ్. ఇంకా ఇన్ని వేరియేషన్స్ తీసుకోవాలనేది మీకు రిస్ట్రిక్షన్ ఉందా? లేదు సార్ అలా రిస్ట్రిక్షన్ ఎవరు నాకేం రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. ఇప్పుడు మాట ఏదైనా సరే త్రిష మన తెలుగు అమ్మాయిలాగే మనకు తెలుసు, ఎన్ని సినిమాలు చేసింది మన చిరంజీవి. ఇప్పుడు నేను నా ఉద్దేశం ఇక్కడ లాంగ్వేజ్ బ్యారియర్ లేదు, నా ఉద్దేశం చాలా పాజిటివ్ పాయింట్. అవునవును, అంటే మనకి తెలుసు సార్. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే, నేను కథ రాసుకున్నప్పుడు ఈ కథ తాలూకా ఏం చెప్దాం అనుకున్నామో ఇండియా అంతటికీ అర్థమవుతుంది అని చెప్పి మా ప్రొడ్యూసర్ నమ్మాడు, మా సోనీ వరల్డ్ నమ్మారు, అందరు నమ్మారు. సో దీన్ని ఎప్పుడు మేము ఇక్కడికి రిస్ట్రిక్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు అనుకోవాలి, ఈ ఆర్టిస్ట్ రిస్ట్రిక్ట్ చేయాలి, వీఆర్ ప్రతిసారి ఓపెన్గానే ఉన్నాం. ఆ ఓపెన్గా ఉన్న ప్రాసెస్లోనే ఇప్పుడు మన ఇంద్రజిత్ సుకుమారన్ గారిని తీసుకున్నప్పుడు సార్ ఎస్జే సూర్య గారితో మాట్లాడారు. ఆయన భయంకరమైన ఆర్టిస్ట్, ఇంకా కొన్ని డైలాగులు అని చెప్పి, అంటే అసలు ఎస్జే సూర్య ఉంటే ఇది ఇంకొకలాగా ఆలోచించుకునే పరిస్థితికి వస్తుంది. అంటే గివ్ అవే అయిపోతాయి కొన్ని విషయాలు ఆల్రెడీ అనేది అర్థం సార్. ఆయనతో ఎలా అంటే ఇలాగా జూమ్ కాల్లో నరేట్ చేస్తాను సార్. ఆయనకి ఏంటంటే మొత్తం స్క్రిప్ట్ చెప్పాలి, ప్రతి డైలాగ్ చెప్పాలి, డైలాగ్ సీన్ అయిపోయిన తర్వాత ఆయన యాక్ట్ చేసి చూపిస్తాడు అనుకో. అలాగే ఆయన కొన్ని చెప్పిన డైలాగ్ నేను నోట్లలో రాసుకుని స్క్రిప్ట్లో పెట్టి సార్ నేను వాడుకుంటాను సార్ అని చెప్పి సార్ కుదరట్లేదు మీతో నాకు, అంటే టైం తెలిసిపోతుంది, ఇది కొంచెం టైము ఇవన్నీ ఉన్నాయి. ఆయన ఆ టైంలో ఫుల్ బిజీ, సో ఇవన్నీ కుదరక ఇంకో దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. సో ఇలాగ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు సార్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో మేము జయప్రకాష్ గారి రోల్కి రమేష్ అరవింద్ గారిని అనుకున్నాం. ఆయన విన్నారు, ఆయనకా నచ్చింది కదా. ఈ కథ నచ్చకపోవడానికి ఎవరికి ఉండదు, ఎందుకంటే దిస్ ఈస్ సో మెనీ హ్యూమన్ ఎమోషన్స్ విత్ వాట్ ఎవర్ డైలీ లైఫ్లో మనం చూస్తున్నాయి అన్నీ కూడా అక్కడక్కడ పంచుకుంటూ మళ్ళీ దాన్ని ఒక ఫిక్షనలైజ్ చేసుకోవటం, ట్రైబల్ని తీసుకురావటం అనే పాయింట్ ఇట్స్ ఎ వెరీ సినిమాటిక్ అండ్ ఎవరికైనా నచ్చుతుంది, అదేమి ఇష్యూస్ కాదు. ఈ ఉమెన్ ఈగోస్, మెన్ ఈగోస్ వీటిని కూడా చెప్పినట్టు భలే చెప్పారు. ఆడవాళ్ళకి ఏముందబ్బా కూర్చొని రాసుకోమని చెప్పు అని ఎస్సీ అయితే చెప్పిస్తారు. ఈ పాయింట్ ఎట్లా మీరు ఉమెన్ వైపు తీసుకోవడానికి మోటివ్ ఏంటి? అంటే నా క్యారెక్టర్ అది అయినప్పుడు జనరల్గా జరిగే డిస్కషన్స్లో ఇది జరుగుతుంది కదా సార్, ప్రతి ఆఫీస్లోనే వాటిలో జరుగుతుంది. ఇది జరుగుతుంది. నాకు స్క్రీన్ ప్లే రైటర్ పద్మావతి మల్లాది గాంధీ తాత చెట్టు సుకుమార్ గారి కూతురుతో తీసినాం, ఆ అమ్మాయి హెల్ప్ చేసింది సార్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మనకి ఆ ప్రాబ్లమ్స్ అంతలా తెలియదు సార్. తెలియదు, అది నా పాయింట్ కూడా అదే. ఇప్పుడు మీరు ఎలాగ దాన్ని తీసుకున్నారు ఇప్పుడు దాకా? నేను అనుకున్నాను సార్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సీన్ చెప్పాలంటే ఎవరికి చెప్పకుండా కేసు తన మీద మోసుకుంటూ వెళ్ళిపోతుంది, చేసుకుంటూ వెళ్ళిపోతుంది. నాకు అది తెలుసు. దాన్ని ముందు నుంచి ఎస్టాబ్లిష్ ఎలా చేయాలి అంటే ఆ బాత్రూమ్ డోర్లో కానీ అందరూ ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడుతుంటే ఈమె వెళ్ళి డైరెక్ట్గా చేసేయడం కానీ, కరెంట్ పోతే ఆమె చేసేయడం కానీ, సో ఇలాంటి చిన్న చిన్న చేష్టలు. అదే ఇక్కడ ఉమెన్ లేదు మెన్ లేదు, వర్క్ అవటమే ఇంపార్టెంట్ అనే యాటిట్యూడ్ చాలా మంది అమ్మాయిల్లో ఉంటుంది.
అది క్లియర్ కట్గా చూపించారు. అలాంటి వాటిని ఎలా చూస్తున్నారు మిగతా వాళ్ళు అనే ఒక స్కోప్ ఏదైతే ఉందో అది మన సిఐ ద్వారా చూపించడం జరిగింది. సో అది బాగానే అంటే అయ్యో పాపం ఆడపిల్లని చూడు ఎలా హ్యూమిలేట్ చేస్తున్నాడు అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆమె బాత్రూమ్ డోర్ ల్యాచ్ చేస్తుంది కదా, చేస్తుంది. అంటే అతను వచ్చి ఫుల్ ఇలా అనుకుంటూ బయటకు వచ్చి ఫుల్గా నేను ఇచ్చాను చూడు అన్న ఒక ఫీలింగ్లో వస్తే తిరిగి ఇచ్చేస్తుంది, వెంటనే ఇచ్చేస్తుంది. ఈ ఫైనల్గా ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో మీరు ఎంజాయ్ చేసిన పాయింట్ ఏంటండి? అంటే కథ విషయంలో సార్ ఆఫ్టర్ రిలీజ్ ఆఫ్టర్ రిలీజ్ అసలు ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వస్తున్నాయి సార్. మెసేజ్లు చూస్తే అంటే సడన్గా ఇన్స్టా మెసేజ్లు చూస్తే 300 నోటిఫికేషన్స్, 400 మెసేజెస్ ఇట్లా ఉంటుంది. అంటే ఇప్పుడు తీసినా సరే. సో ఎక్కడెక్కడి నుంచో అంటే నాకు తెలియని వాళ్ళు అంటే జస్ట్ బిఫోర్ రిలీజ్ ఓకే ఏదో తీసాంలే అనుకున్న సిరీస్ని ఇప్పుడు జనాలు తీసుకెళ్తుంటే ఒక మజా వస్తుంది సార్. అసలు ఒక్కసారి మా మదర్ సిరీస్ చూసి నన్ను ఇలా చూస్తూ ఉంది, ఏంటి అలా చూస్తున్నావు అంటే నీ బుర్రలో అంతుందారా. సో అది ఒక మంచి మూమెంట్. దాని మించిన కాంప్లిమెంట్ ఎవరి పొత్తిళ్లలో పెరిగామో వాళ్ళకి వీడు ఇంత ప్రతిభావంతుడా మనకే పుట్టాడా అనుకుంటే వాళ్ళు అనుకుంటే మంచిగా అనిపిస్తుంది అంతే కదా. ఇంకంతకంటే సో ఇలాగ అనీష్ గారు కాల్ చేసినప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది కాల్ శేఖర్ గారికి ఫోన్ చేసి చెప్పారా? లేదు సార్, కలవాలి ఆయన్ని నేను కలవాలి, కలిసి సరే మీ గురించి శేఖర్ కమల గారు షాక్ అవుతారా, నువ్వు ఎప్పుడు అనామిక టైంలో చేసావా నా దగ్గర? మీకు ఎప్పుడు అయితే నాగశ్విన్ గారు సీనియర్ ఏమో. అవును, నాకి సీనియర్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చేశాడు. అదే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చేశాడు. నేను ఆ టైంలో కోంటెకోటిలో ఉన్నాను, పని పరిచయం. ఓకే, అంటే కోంటెకోటికి మధ్యలో వచ్చేవాడు వాళ్ళ ఫ్రెండ్స్. అదే వాళ్ళు హబీష్ గారు అందరు ఫ్రెండ్స్ కాబట్టి అనీష్ కురుల్లా గారు, అనీష్, నవీన్ అని చెప్పి డిఓపి, రాకీ అని డిఓపి, వీళ్ళందరూ నాగి ఫ్రెండ్స్, నాగి పెట్టి. సో అలాగా బాగానే పరిచయం. ఓకే ఓకే. ఏమన్నారు ఆయన? ఏమన్నా లేదు సార్, ఇంకా కలవాలంటే ఆయన ప్రస్తుతం ఆ కల్కి ఎట్లా ఉంది సార్, అది అదే ప్రపంచం. అదే అదే రీచ్ అవుట్ అవ్వాలంటే నేనే కొంచెం రీచ్ అవుట్ అవ్వాలి. ఇంకా వెళ్ళడానికి అవ్వట్లేదు సార్. వెళ్తే పూర్తిగా మాట్లాడి అసలు ఇది మీ బయోడేటా కావాలి అంటే వైజాగ్లో పుట్టి పెరిగి అమ్మా నాన్నలు ఏం చేస్తారు, మీకు ఎంతమంది సిబ్లింగ్స్, మీ చదువేంటి, అసలు నీ పెళ్ళికి బయోడేటా కావాలంటే ఏం చెప్పాలి చెప్పండి సార్. వైజాగ్లో పుట్టి పెరిగాను సార్. అక్కయ్యపాలెం, లలితానగర్, పక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇది మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో సీనియర్ డివిజనల్ మేనేజర్గా రిటైర్ అయ్యారు. ఓకే. మా మదర్ హోమ్ మేకర్. సో ప్రాపర్ అప్పర్ క్లాస్, మిడిల్ క్లాస్. అదే స్టెనో నుంచి గ్రోత్ మెల్లిగా ఒక ఇల్లు కట్టుకోవడానికి ఒక 30-40 ఏళ్ళు బట్టి. సో ప్రాపర్ ఇదే హౌస్ సార్. బాగుంటుంది సార్, బాగుంటుంది సార్, చాలా బాగుంటుంది. మా అన్నయ్యలు ఇద్దరు అన్నయ్యలు సార్. ఇద్దరు అన్నయ్యలు బాగా చదువుకున్నారు. పెద్ద అన్నయ్య ఐఐటీలో చదువుకున్నాడు, ఇప్పుడు బెంగళూరులో ఉన్నాడు. రెండో అన్న ఇప్పుడు విజయవాడలో ఉన్నాడు, గవర్నమెంట్ బిట్స్ పిలాని, నాతో పాటు మా సీనియర్ అనమాట కాలేజ్లో కూడా. ఓకే. సో ఎక్కడ చేశారు? రాజస్థాన్. సో ముగ్గురం బాగా చదువుకున్నాం. సో మా ఇంట్లో ఏంటంటే అది మా చుట్టుపక్కల రిలేటివ్స్ అందరికి ఏంటంటే వీళ్ళు బాగా చదువుకున్నారు అని చెప్పి మా పేరెంట్స్ దగ్గరికి టిప్స్ మామూలుగా మా పిల్లల్ని అలా కానీ ఎవ్వరం ఆ పని చేయలేదు. అదే ఏం చదువుకున్నామో అది చేయలేదు. మా పెద్దన్నయ్య ఏమో ఒకటి బాగా చదువుకున్నాడు, వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్. రెండో అన్నేమో జాబ్ చేస్తూ తర్వాత ఐఎస్బికి వెళ్ళాడు. ఓకే. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. తర్వాత సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు. సివిల్స్ ప్రిపేర్ అయిపోయి ఇప్పుడు విజయవాడలో జిఎస్టీలో పనిచేస్తున్నాడు. గ్రూప్ 1 ఆఫీసర్. సో అక్కడ పనిచేస్తాడు. సో ఏంటంటే మొత్తం చదువుకున్న దానికి చేసే పనికి సంబంధం ఉండదు. ఫస్ట్ గత పదేళ్ళు ఏంటంటే చాలా ఏంట్రా వీళ్ళు చదువుకుని ఏం చేయలేదు అనేది మా పేరెంట్స్కి. చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమో వీళ్ళు చదువుకున్నారు కానీ ఏంటో ఏం జరిగిందో అన్నట్టు ఇలాగా. సో అలాగా ఇప్పుడు ప్రస్తుతం వెరీ హ్యాపీ మా వాడు. మా అన్నయ్య గారికి పెళ్ళి అయింది. సో వెరీ హ్యాపీ సార్. ఎప్పుడు మీ లవ్ స్టోరీ ఏంటి? లవ్ స్టోరీ సార్, లవ్ స్టోరీ ఏం లేదు సార్. లేదా? మిమ్మల్ని కూడా పెళ్లి చేసుకోవాలని ఎవరు అడగలేదా? లేదు సార్, అంటే పెళ్ళి అవ్వబోతుంది. అదే ఇంకా పెద్ద విషయాలు కదా సార్, అవన్నీ అమ్మ వాళ్ళు మాట్లాడుకోవాలి. ఇంకా అదే
ఎంత పెద్ద డైరెక్టర్ అయినా అమ్మ వాళ్ళు మాడుకోవాలనే పరిస్థితిలోనే ఉన్నారా? లేదు సార్, అంటే వాళ్ళు మాట్లాడితేనే కరెక్ట్గా ఉంటుంది సార్. అదే మీ లవ్ అయినా కూడా వాళ్ళే మాట్లాడాలా? అంటే మనం అమ్మాయి వాళ్ళతో మాట్లాడతాం సార్, పేరెంట్స్తోనే మాట్లాడతాం, కానీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు మాట్లాడుకోవాలి. కొంచెం బాగా ట్రెడిషనల్ సార్, అసలు డౌటే లేదు అందులో. పక్కా తెలుగు వైజాగ్ ఇదే బ్యాచ్. మా రాకేంద్ర మౌళి ఏం చేసాడో అదే చేస్తారా మీరు? అంతే సార్, అంతే అంతే అంతే, సింపుల్ సింపుల్ అంతా ఒకటే. అంత సేమ్ ఎలాగేం చేసినా సరే ఇంటికి వచ్చిన తర్వాత. కానీ ఇప్పటిదాకా అంటే ఒక సక్సెస్ చూసిన తర్వాతనే ఇల్లు వాకిలి ఏర్పరచుకోవాలనేది ఉండిందా, లేకపోతే ఎట్లాగా? అంతే సార్, అంటే మానకపోతే ఎవరిస్తారు సార్. ఇక్కడ కూడా డైరెక్టర్ అనగానే సక్సెస్ ఉందా అని అడుగుతారు. అంతే కదా, సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక భయపడుతుంటారు సార్. కానీ మరి ఇంత చదువుకున్నారు కదా సార్, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి చాలా మంది వస్తూ ఉంటారు. చాలా మంది వచ్చి ఒక్క సినిమా పని చేయగానే మేము అయిపోయాం డైరెక్టర్స్ అనుకొని ఒక స్క్రిప్ట్ పట్టుకొని అది అవుతుందో అవ్వదో తెలియకుండా తిరిగేస్తూ ఉంటారు పాపం. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? కొంతమంది నిజంగా చాలా టాలెంటెడ్ పీపుల్ సార్. కొంతమందికి సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేయక్కర్లేదు. చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్ చేయకుండా షార్ట్ ఫిల్మ్ చేసుకుని డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా గొప్ప దర్శకులు అయ్యారు. సో దీనికంటే ఒక సెట్ ఫామ్లో అంటూ లేదు. నువ్వు ఒక సినిమా చేయి, ఒక సినిమా మధ్యలో ఆపే, ఏదైనా పర్లేదు, ట్రిపుల్ ఐటీ చేయి, లేదు చేయబో, నాలాగా 3 సినిమాలు చేయి సార్. ఇది అసలు కొలబద్దం అనేది లేదు. అంటే ముందు ఉండిందేమో కానీ ఫిల్మ్లో షూట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు అలా ఏం లేదు. నీకున్న ఐడియా బాగుందా, ఆ ఐడియాని నువ్వు ఫీల్ అవుతున్నట్టు తెర మీద తీసుకురాగలవు. అది నువ్వు తీసుకురాగలవు అనే కాన్ఫిడెన్స్ ఉంటే, అది నువ్వు ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయగలిగితే అనుకుంటే వెళ్ళి చెప్పు అందులో. ఆశిష్ కొల్లా గారితో ఎలాంటి అసోసియేషను సార్, ఎలా స్టార్ట్ అయింది? ఇంత అంటే మీ బడ్జెట్స్ చెప్పగలరో లేదో నాకు తెలియదు, అంటే ఆన్ కెమెరా చెప్తారో లేదో నాకు సంబంధం లేదు. అట్టి పరిస్థితుల్లో ఇది ఒక ఎపిసోడ్ చేయాలంటే మినిమం ఒక సినిమా అంత ఉంది, ఒక గంట ఉంది. ఒక ఎపిసోడ్ 45 minutes to 50 minutes ఉంది. ఇలాంటి టైంలో ఒక స్టార్ త్రిష లాంటి ఒక సీనియర్ యాక్ట్రెస్ని పెట్టుకుని చేసినప్పుడు ఐ థింక్ ఇట్స్ మోర్ దాన్ 10 crores. ఆఫ్ కోర్స్ ఐ నో దట్. దాన్ని ఇప్పుడు ఒక కొత్త డైరెక్టర్కి నమ్మి ఒప్పించాలంటే చాలా పెద్ద ఇష్యూ. ఎట్ ద సేమ్ టైం ఇది సినిమా కూడా కాదు. ఎట్ ద సేమ్ టైం ఇది సినిమా కూడా కాదు. పోనీ మీరు సినిమాగా ఎప్పుడన్నా ఆలోచించారా? ఈ పాయింట్స్ అన్నిటికీ మీరు ఒక్కొక్క దానికి ఆన్సర్స్ చెప్పరా? సార్ సినిమాగా అయితే ఆలోచించాను స్టార్టింగ్లో, కానీ వెరీ ఎర్లీగానే ఈ కథ చాలా పెద్దది అని చెప్పి అనుకున్న టైంలోనే దాన్ని బ్యాక్అవుట్ అయ్యి ఎపిసోడ్గా డివిజన్ చేసిన మొదలెట్టాను. దిస్ ఇస్ 2016-2017 సార్. ఆ టైంలో వెబ్ సిరీస్లే లేవు. మనం తీసిన వెబ్ సిరీస్లు కూడా 2 కోట్లు, 1.5 ఈ బడ్జెట్లో ఉన్నాయి. ఓటీటీలు కూడా లేవు. అలాంటి టైంలో నా పైత్యం ఏంటో, నా బుర్ర ఏంటో నేను ఎపిసోడ్లుగా అది ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అర్థమైంది, ఇంత పైత్యం ఉండిందా అంటే నిజంగా అది ఎక్కడ అమ్మాలని, అదే సార్. నేను కథ పట్టుకుని నేను 50 సార్లు ఆపాను, కానీ ప్రతిసారి కథ నన్ను అటు సైడ్ డ్రైవ్ చేస్తూనే ఉంది. నాకు ఆన్సర్ తెలియదు కదా సార్, బృందా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి, ఇంత కేవలం దీన్ని ఆశిష్ కొల్లా గారు ఎలా? అదే సార్, అంటే వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ సార్. నేను కృష్ణగాడి వీరప్రేమ కథలో పనిచేస్తున్నప్పుడు అందరూ ఫ్రెండ్స్. ఆశిష్ కొల్లా అంటే అవినాష్ కొల్లా గారి బ్రదర్? అవునవును, ఓకే. ఆ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్. అవును, అవినాష్ కొల్లా కానీ, జయకృష్ణ కానీ, మేమందరం అందులో పనిచేసి హనురాఘపూడి గారి దగ్గర పనిచేసి మేమందరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్. నాకు అలాగా ఆశిష్ బాగా పరిచయం. ప్రొడక్షన్ చేద్దామనే ఉద్దేశం తనకు ఉందని చెప్పి నాకు ఎప్పుడు తెలియదు. కానీ నేను మామూలుగా నా ఐడియా ఏది వచ్చినా సరే మొత్తం మా వాళ్ళందరితో పంచుకుంటూ ఉంటాను. వాళ్ళందరూ నాకు రియాక్షన్స్ ఉంటారు, ఎంత చేస్తుంటారు. చాలా మంది వీళ్ళే కాదు, బయట కూడా వెబ్ సిరీసా అనే ఏదైతే ప్రాక్టికల్లో దాని గురించి మాట్లాడారు. కానీ నేనెంత అంబిషియస్గా ఉన్నానో ఆశిష్ కూడా అంతే అంబిషియస్. అంతకన్నా అంబిషియస్ యాక్చువల్లీ. అంటే తన అప్రోచ్, ఇప్పుడు మీరు వెళ్ళి ఎవరిని అమితాబ్ బచ్చన్తో మాట్లాడమన్నా సరే వెళ్ళి మాట్లాడి కన్విన్స్ చేసి తీసుకురాగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి. అంటే దాని ముందు ఆలోచనే, అంటే ఎదగడానికి మన కథకి ఏం చెయ్యాలి అనే దాని మీద వెళ్ళిపోతూనే ఉంటాడు. లైక్ దట్ ఈస్ హిస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అంటే ఇప్పుడు తన దగ్గర కథ ఉంది, ఆ కథ అసెట్ అనే ఒక వాల్యూని, కథని కంప్లీట్గా రెస్పెక్ట్ చేసి చేయగలిగే వ్యక్తి. మనం ఎక్కడైనా సరే తప్పుగా ఆలోచించి కొంచెం బడ్జెట్ ఎక్కువైపోతుంది అని చెప్పి తగ్గిద్దాం అనుకున్నా సరే తను తగ్గడు. తగ్గడు. నా దగ్గరికి సెపరేట్గా వచ్చి, అంటే మీ అందరం ఫ్రెండ్స్ కదా సార్, ఎండ్ ఆఫ్ ద డే అందరూ వచ్చి ప్రాక్టికల్గా జరగదు అని చెప్పి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు చెప్పినా, మా మేనేజర్లు నా దగ్గరికి వచ్చి చెప్పినా సరే నా దగ్గర సెపరేట్గా వచ్చి ఏం పర్లేదు మనం వెళ్తున్నాం, వెళ్ళిపోతున్నాం, కేరళ వెళ్తున్నాం. ఎప్పుడైతే నాకు ఎట్లా చెప్పాడు క్లైమాక్స్ లో ఆ జనాలు హడావుడి, అది ఒరిజినల్ అండి? అవును సార్, ఒరిజినల్ టెంపుల్లో షూట్ చేసాం.
కోనేరు అదే, వాటర్ ఉన్న ఏరియాలో షూట్ చేసాం. 2000 మంది వచ్చారు జనాలు. 2 రోజులు 2000 మంది అంటే అది ఆ ప్రొడక్షన్ బర్డెన్ సార్ అది. అది అంటే ఇప్పుడు ఎంత ఓటీటీ అయినా సరే వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కరెక్ట్. మన సినిమాల్లో మహా అయితే 2 నిమిషాలు షూట్ చేస్తాం పర్ డే. ఇక్కడ మనం 5 నిమిషాలు షూట్ చేయాల్సిందే, దాని ప్రకారంగానే బడ్జెట్ ఇస్తారు. సో అలాంటిది మనం 350 నిమిషాలు దరిదాపుగా ఉన్న సిరీస్ని 76 రోజుల్లో కంప్లీట్ చేసామంటే క్రూ అంతకి ఒక యూనిటీ ఉండాలి. కరెక్ట్. అందరికీ యూనిటీ. అలాంటిది నేను డైరెక్టర్గా నేనైతే మా ప్రొడ్యూసర్ అంతకు మించి అని చెప్పాలి. అంటే అందరినీ యూనిటైజ్ చేసే దాంట్లో తను ముందుకెళ్ళిన విధానం, అంటే మా డిఓపితో కానీ మ్యూజిక్ డైరెక్టర్తో కానీ, అంటే సార్ టెక్నీషియన్స్ అలాంటి టెక్నీషియన్స్ తపస్ నాయక్ అని చెప్పి రెహమాన్ గారికి టీటీఎస్ ఆయన పని చేశారు సార్. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, మాకు ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే సినిమా చేస్తున్నప్పుడు ఎండ్ ఆఫ్ ద డే కొంచెం లాస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ లాస్ట్ డీటెయిల్స్ దాకా వచ్చినప్పుడు మన దగ్గర అరే డబ్బులు సరిపోతాయా లేదా అనే థాట్లో కూడా ఉంటాం కదా మనం. అలాంటి టైంలో కూడా నన్ను అడిగితే నేను ఒక 4-5 పేర్లు వేరే పేర్లు తీసుకునేవాడిని. ఆశీష్ చెప్పాడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం మనం, తపస్ నాయక్ గారి దగ్గరికి వెళ్ళిపోదాం. సజెషన్ వస్తే ఇది ఎంత ఖర్చు అవుతుంది అనేది ఉండదు మనవాడికి. 4 పేరు ఉంటే 4లో బెస్ట్ ఎవరు నా పద వెళ్ళిపోదాం, నేను ఇంకా మాట్లాడుకుంటా. అంత ప్యాషన్ ఉంది. ఎందుకంటే సార్ అది కథ చూసాడు కదా, తను చూసాడు, అది ఎంత బాగా వస్తుందో తెలుసు, ఎంతమంది నమ్మారో తెలుసు. అదంతా ట్రావెల్ చేసి నాతో పాటు ట్రావెల్ చేసిన వ్యక్తి. నేను చెప్పిన ప్రతిసారి నేను సోనీకి దరిదాపుగా అట్లీస్ట్ 8 గంటల నేరేషన్ కదా సార్, అది అట్లీస్ట్ ఒక 100 సార్లు ఇచ్చి ఉంటాను. అతిశయక్తం కాదు. అంటే లీగల్ టీమ్కి, తెలుగు, తమిళ్, హిందీ, అందరి టీంకి, లీగల్ టీంకి, మార్కెటింగ్ టీంకి ఇట్లా చాలాసార్లు ఇచ్చి ఉంటాను డిస్కషన్స్. అంటే ఇంకా కథ పూర్తిగా తయారు. కానీ ఆ టైంలో ఎప్పుడు ఒక నిర్లిప్తత రాలేదని. ఖచ్చితంగా వచ్చింది సార్, ఖచ్చితంగా వచ్చింది. ఆ అన్ని మీటింగ్స్లోనే ఆశీష్ ఉండేవాడు. ఓకే. సో ఆశీష్ ఆ టైంలో మీకు సపోర్ట్గా సిస్టమ్ లాగా ఆశీష్ ఉన్నాడు సార్. అంటే కానీ నేను చూశాను చాలా మంది డైరెక్టర్స్తోని చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్కి పంపించినప్పుడు ఎవ్రీబడి సేస్ ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, క్రియేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్హత లేని వాళ్ళందరూ అక్కడ కూర్చుని జడ్జ్ చేయడానికి ఒక బెత్తం పట్టుకొని కూర్చున్నారు. వీళ్ళందరికీ మనం ఎందుకు సమాధానం చెప్పాలని ఒక ఈగో ఫ్యాక్టర్ కంపల్సరీ వస్తుంది. అది చిన్న అసిస్టెంట్ డైరెక్టర్ అయి ఉండొచ్చు, ఫస్ట్ టైం డైరెక్టర్ ఉండొచ్చు. ఒకటే విషయాన్ని ఒకసారి చెప్పాలి, మన అవసరం కాబట్టి 5 సార్లు చెప్పాలి, మనకి ఇంకా చాలా అవసరం కాబట్టి 10 సార్లు చెప్తాం. 100 సార్లు ఎలా చెప్తా కూర్చుంటారు? అదే సార్, అంటే ఇప్పుడు అయిపోయిన తర్వాత చెప్పలేదండి నేను. అంటే అయిపోయిన తర్వాత కాదు, నేను అంటే త్రూ ద ప్రాసెస్. ఆఫ్ కోర్స్ కానీ ఏంటంటే సార్, నిజం మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు మనకున్న ఓటీటీల్లో వాటిల్లో పనిచేసే వాళ్ళల్లో చాలామందికి స్టోరీ తాలూకా నాలెడ్జ్ ఉండాలి కదా సార్. అది లేకుండా ఉండడం వల్ల చాలామంది నాలాంటి వాళ్ళు డైరెక్టర్లు అందరూ ఇబ్బంది పడుతున్నారు, అది ఖచ్చితంగా. కానీ సోనీలో ఉన్న టీంలో ఏంటంటే నా అదృష్టం అని చెప్పాలి, అది ఖచ్చితంగా. అప్పటికి తెలుగు టీం లేదు. ముంబై టీంలో సాయి సిద్ధార్థ్ అనే ఒక అతను, గౌతమ్ అనే అతను పనిచేశారు. దాని తర్వాత విష్ణు అని చెప్పి తెలుగులో టీం స్టార్ట్ చేసిన తర్వాత విష్ణు అనే అతను పనిచేశారు. ఇంకా విష్ణు గురించి అయితే ఇంకా అతను మా టీం, అంటే నేను ఆశీష్ ఎంత ప్యాషనేట్గా దీని గురించి చేసామో అంత ప్యాషనేట్గా చేసాం. వెరీ గుడ్. సో అంటే మీకు దొరికిన నాలెడ్జ్ ఉన్నప్పుడు, వాళ్ళకి నాలెడ్జ్ ఉంటే మనకు ఉండే అడ్వాంటేజ్ వేరే. అసలు నిజంగా కూడా కొంతమంది అయితే డైరెక్టర్ల పేర్లు నేను చెప్పను కానీ ఇబ్బంది పడుతున్నారు. ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంటే ఈ ఓటీటీ ఏంట్రా బాబు, మన నిర్మాతలందరూ ఎక్కడికి పోయారు, మన నిర్మాతలకు ఏమైంది, జనాల సినిమాలకి ఎందుకు రావట్లేదని ఏడుస్తున్నారు సార్. ఈ ఓటీటీ వాళ్ళ పరిస్థితి చూస్తేనేమో ఉన్నది 4-5 ఓటీటీలు. లేదు సార్, ఇప్పుడు ఖచ్చితంగా సార్ ఇబ్బంది అయితే ఉంది సార్. కానీ ఏంటంటే ఓటీటీ ఇంకా స్టార్ట్ అవుతుంది కదా, స్టార్ట్ అవుతుంది. అంటే దీనికి ఇంకా ఒక ఫుల్ ఫామ్ లేదు కదా సార్. అంటే ఇంకా ఏదో ఓటీటీ ఉంది, పనిచేస్తున్నారు కొంతమంది, కానీ అది ఎంత గొప్పది అనేది, ఎంత గొప్ప ప్లాట్ఫామ్ అనేది ఇంకా మన తెలుగులో దాకా మనం దాన్ని ఉపయోగించుకోలేకపోయాం. అది వచ్చినప్పుడు అందులో పనిచేయడానికి వచ్చే వ్యక్తులు కూడా అంత స్కిల్డ్ పీపుల్ వస్తారు. ఇప్పుడు నిజంగానే స్కిల్ ఉన్న వ్యక్తి ప్రస్తుతం సినిమా వైపు ఎలాగా చూస్తున్నాడో, సినిమాల్లో పనిచేద్దాం అన్నలా చూస్తున్నాడో, నెక్స్ట్ తర్వాత వచ్చే వాటిల్లో వాళ్ళే దీంట్లో కూడా వస్తారు, అంత స్కిల్ పీపుల్. అంటే ఇప్పుడు 5 నిమిషాలు ఇంత కష్టమైనా సరే 5 నిమిషాలు షూట్ చేయాలి కదా సార్. అది ఒక డైరెక్టర్కి రిస్ట్రిక్షనే కదా. సో అలాంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా దాని ఫుల్లెస్ట్ ఫామ్లో ఇంకా ఓటీటీకి ఇంకా అది జరగలేదు. హిందీలో జరిగింది. అది ఎందుకు జరిగిందంటే సీక్రెట్ గేమ్స్ రావడం వల్ల, వీటి వల్ల జరిగింది. సో ఇప్పుడు బృందా రావడం వల్ల నాకు పర్సనల్గా కాల్ చేసి ఓటీటీ వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు కూడా నాకు చెప్పారు. ఎందుకంటే అంటే ఎప్పుడైతే తెలుగు నుంచి కొంచెం భయపడిపోయి, అంటే కొన్ని వెబ్ సిరీస్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎవరైతే లేకపోవటం కాదు, దీన్ని ఫస్ట్లో ఏం చేశారంటే పెద్ద పెద్ద డైరెక్టర్స్ డివిజన్ చేసుకొని పెద్ద పెద్ద అమౌంట్ తీసేసుకొని పెద్ద పెద్ద ఓటీటీస్ దగ్గర మొత్తం
కొలాప్స్ చేశారు. ఆ రోజున మన వాళ్ళు బాగానే డబ్బులు పిండారులే అనుకుని మన వాళ్ళందరూ ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్కరు దానివల్ల ఎంత ఇంపాక్ట్ వచ్చిందనేది మీలాంటి జనరేషన్ అందరూ అదే అంటే ఈ ఇబ్బంది జరిగిందనేది వాళ్ళు చాలా మంది చెప్పారు సార్. తెలుగు అనగానే ఎస్పెషల్లీ తెలుగు అనగానే వి డోంట్ వాంట్ దట్ వెళ్ళిపోండి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సార్ బృందా వల్ల. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ బృందా వల్ల ఒక లైక్ ఇట్ బికేమ్ అ లైట్ ఒక రకంగా. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే సార్ ఇక్కడ నేను హిట్ ఫ్లాప్ అనేది ఎవరైనా చేస్తారు అంటే హిట్ సార్ నెంబర్ ఆఫ్ మినిట్స్ కూడా కాదు సార్. నేను అంటుంది రివ్యూలు మాట్లాడినప్పుడు మనం ఏదైతే ఎమీ అవార్డ్స్కి వెళ్ళిన ఢిల్లీ క్రైమ్ మాట్లాడిన సేమ్ సెంటెన్స్లో బృందాన్ని మాట్లాడుతున్నారంటే వీఆర్ వెరీ సక్సెస్ఫుల్. ఇప్పుడు ఎవరైతే మొన్నటిదాకా మొత్తం మీరు ఇందాక అన్నట్టు సినిమాలంటే సౌత్ అన్నప్పుడు ఎలాగైతే చూస్తున్నారు, ఇప్పుడు యూట్యూబ్ రివ్యూల్లో అన్నింటిలోని అరే ఓటీటీలో కూడా తెలుగు వాళ్ళు వచ్చేస్తున్నారు అని మనం మాట్లాడుకుంటే వీఆర్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో లైక్ ఐఎమ్ వెరీ షూర్ దెర్ ఇస్ అ పాజిటివ్ హోప్ సార్. పాజిటివ్ ఫ్యూచర్ అనేది ఉంది ఖచ్చితంగా, కానీ అది దానికి కొంచెం టైం పడుతుంది. అది ఆ ఇబ్బందులు మనకి ఇబ్బంది ఉందని చెప్పి వాళ్ళకి హైరార్కీకి తెలిసే ఒక ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు నాకు డైరెక్ట్ యాక్సెస్ ఉంది సార్ సోనీ వాళ్ళతో పెద్దవాళ్ళతో మాట్లాడడానికి. ఇప్పుడు ఎందుకు అది వచ్చిందంటే ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ ఏర్పడింది. ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది డెవలప్ అవుతున్న కొద్దీ మిడిల్లో ఉండే ఒక ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంది అంటే ఆటోమేటిక్గా ఇట్ విల్ బి రియలైజ్డ్. ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్. కొంతమంది నిజంగా అన్ని స్క్రిప్ట్లు పట్టుకొని కూడా ఒకటే కథని 100 సార్లు చెప్పలేక చిచి అసలు వద్దు అవసరం లేదు అనుకొని నాకు తెలిసిన ఎంతోమంది పెద్దవాళ్ళు వెళ్ళటం మానేశారు. అవును సార్. అదే ఇప్పుడు ఆ ఇబ్బంది అయితే ఖచ్చితంగా ఉండింది సార్. ఆ ఇబ్బంది అయితే సోనీలో నాకు నా అదృష్టం లేదు, కానీ నేను విన్న ఫ్రెండ్స్ చాలా మంది. ఎందుకు సార్ మీరు కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ డైరెక్షన్ ఎంతమంది ఎంతో ట్రై చేస్తూ ఉంటారు. చాలా కష్టం వాళ్ళు అరే బాబు ఒక్కొక్క ఛానల్ గురించి ఒక్కొక్క ఓటీటీ గురించి వాళ్ళు ఎలా మాట్లాడతారు మీకు తెలీదా? అయ్యో సార్ అసలు కథలు చెప్తారు సార్ ఒక్కొక్కటి. వీటి మీద సినిమా తీస్తే అది ఇంకా పెద్ద హిట్ అవుతుంది. అవునవును సార్, చాలా కామెడీ ఉంటాయి సార్. అదే చెప్తున్నా. ఏమి తెలియని వాళ్ళు డైరెక్ట్ గా కూర్చొని మాట్లాడుతుంటే నువ్వు ఏం తెలియకుండా రెస్పెక్ట్ చేస్తూ ఉండాలి. సార్ నన్ను ఏదనంటే ఓకే సార్, నేను రాసుకున్న కథలో ఇది లేదు అది లేదు అంటే ఒక సింగల్ లేదు సార్ రక్షకుడు సినిమాలో. అది చాలా కష్టం. అది చాలా కష్టం. అది దాన్ని ఎలా బేర్ చేస్తారు అనేది నా పాయింట్ సార్. ఇంకా అవసరం సార్, అవసరమే కదా, అవసరమే తీసుకెళ్తారు. సార్ ఇప్పుడు మనం కథ రాస్తున్నాం. ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు. రాజమౌళి గారు కూడా చిన్నప్పుడు ఆయన ఇప్పుడు అంత గొప్పవారు. ఆయన ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఫుల్ కెపాసిటీ తెలియని వాళ్ళు ఒకలా చూస్తుంటారు కదా. ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ సార్. ఒక అంటిల్ నేను కూడా ఐ డిడ్ంట్ కార్నర్ ఎనీవన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ హియర్. ఖచ్చితంగా సార్. అంటే నా ఫ్రెండ్స్ కొంతమంది అంటే సినిమా తీసిన వాళ్ళు కూడా నేను కూడా 10 సినిమాలు తీసిన వాళ్ళు అవార్డులు కొట్టిన వాళ్ళు చాలా పెద్దవాళ్ళ గురించే మాట్లాడుతున్నాను సార్. పెద్దవాళ్ళు అయితే ప్రస్తుతం దాని జోలికి వెళ్ళారు సార్. ఇప్పుడు చాలా మనం మాట్లాడుకున్న పేర్లే అక్కడికి వెళ్ళాలి అంటే అంటే ఇప్పుడు కంప్లీట్ రైట్స్ ఇస్తేనే కానీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఉంది సార్. నెట్ఫ్లిక్స్ సంజయ్ లీలా బన్సాలి చేసినప్పుడు దే లిసన్ టు 5 minutes ఆఫ్ నరేషన్. అదే చెప్తున్నా. అది వస్తుంది సార్, అది ఖచ్చితంగా వస్తుంది. కానీ ఏంటంటే ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ యాజ్ అన్ ఇండస్ట్రీ మనం ఇవ్వాలి. అది ఏంటంటే అది మనం కొంచెం డిలే అయ్యాం ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. 100% మన ముందు వాళ్ళు చేసిన తప్పులే అవి. ఇప్పుడు నెక్స్ట్ జరుగుతుంది సార్. ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే రాబోతుందో, ఇప్పుడు నాకు తెలిసిన సోనీలోనే కన్యాశుల్కం కృషి గారి దాంట్లో శేషసింధురు డైరెక్ట్ చేస్తుంది. దాని తర్వాత దేవకట్ట గారు చేస్తున్నారు. సో బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ సోనీలో. అట్లీస్ట్ సోనీ అంబాసిడర్ లా మాట్లాడుతున్నారు. నా నెక్స్ట్ క్వశ్చన్ అది, మీరు ఏమైనా సోనీలో షేర్స్ తీసుకున్నారా లేదా అంబాసిడరా, తెలుగుకి మీరు ఏమైనా వారసుడా అని? లేదు సార్, నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది సోనీ. దట్స్ వే. అంటే ఖచ్చితంగా నాకు అంటే సోనీ అంత గురించి కన్నా నేను ఐ వౌచ్ ఫర్ విష్ణు ఫర్ ద ఎక్స్పీరియన్స్ దట్ హీ క్రియేటెడ్. ఇంకొక విషయం తెలుసా, నేను 90s అనే ఒక వెబ్ సిరీస్ వచ్చిందాక ఈటీవీ విన్ అనే యాప్లో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు, వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తున్నారని చాలా మందికి తెలియదు. నిజమా కదా? అవును సార్, ఖచ్చితంగా. దాని ఒక్క వెబ్ సిరీస్ వల్ల దాదాపు 1 million సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు. అంటే ఒక్క వెబ్ సిరీస్. అంటే దెర్ ఈజ్ ఎ గుడ్ కంటెంట్. అసలు ఎవరు ఆలోచించట్లేదు సబ్స్క్రిప్షన్కి. ఇప్పుడు సోనీ లీవ్ అనేది కూడా బికాస్ ఆఫ్ బృందా చాలా సబ్స్క్రిప్షన్స్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ డెఫినెట్గా వస్తున్నాయి. అది మీరు యాక్సెప్ట్ చేస్తారు? ఖచ్చితంగా సార్. సార్ నాకు సోనీ వాళ్ళు చెప్పిందంటే ఇంకా నెంబర్స్ ఫస్ట్ వీకెండే కదా సార్, సో ఇంకా కరెక్ట్ నెంబర్లు ఇంకా తెలియదు. కానీ
ఫస్ట్ వీక్లోనే అంటే మన సినిమా నెంబర్ లాగా ఫస్ట్ వీక్లోనే హైయెస్ట్ గ్రోసింగ్, Yeah. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్. రిటెన్షన్ నెంబర్ ఉంటుంది సార్. రిటెన్షన్ నెంబర్ ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్ చూసిన వాళ్ళు లాస్ట్ దాకా ఎంతమంది చూస్తున్నారు, హైయెస్ట్ దాకా. కానీ మీరు నాకు 1500 రూపాయలు బాకీ అండి, కేవలం మీ వల్ల నేను సోనీ లివ్ సబ్స్క్రిప్షన్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చూసారు, నాతో ఇలా మాట్లాడారు, వెరీ హ్యాపీ. మిమ్మల్ని ఇంటర్వ్యూ చూస్తుంటా కదా నేను, మజా వస్తుంది. అంటే ఫ్యాక్ట్స్ ట్రూత్ మాడాలంటే కంటెంట్ తెలియాలి కదా. అవును సార్. వితౌట్ కంటెంట్ నేనేదో బట్టలు ఉతికేసి వెళ్ళిపోయినట్టు ఉండకూడదు. ఐఎమ్ నాట్ దట్, నేను ఆ జాబ్ చేయలేను. నాకు ఇట్లానే మాట్లాడుతుంది, అది లేట్ అయినా పర్వాలేదు కానీ. ఇప్పుడు నాకు ఈ ప్రాసెస్ మొత్తంలో చెప్పారు. యాక్చువల్లీ త్రిష గారి గురించి నేను సినిమాలు చేస్తున్నప్పుడు విన్నది వేరే. షీఈ్ అ వెరీ ఎక్స్పీరియన్స్డ్. పవన్ కళ్యాణ్ గారితో సినిమాలు చేసింది, చిరంజీవి గారితో చేసింది, ఎవరితో చేయలేదు, ప్రభాస్ గారితో చేసింది. ప్రభాస్ గారి బ్లాక్ బస్టర్ సినిమా అది. అట్లాగే అప్పుడు అలాగే మీరు మహేష్ బాబు గారి అతడు చూసుకోండి, అసలు ఎన్నిసార్లు చూసుంటాము. ఇట్లా చూసుకున్న ఆమెకి మీలాంటి ఒక చిన్న, అంటే చిన్న మీన్స్ కొత్త డైరెక్టర్తో పనిచేస్తున్నప్పుడు కొన్ని ఉంటాయి. వీటన్నిటిని మీరు ఎలా సార్? అంటే ఆవిడ నేను అనుకున్నాను సార్, 20 years ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ మనం సినిమాల్లో మీరు భయపడలేదు ఫస్ట్ ఆమెని? లేదు, క్లియర్. అంటే 9 గారితోనే పనిచేశారు కదా అనామికల. సార్ నాకు ఎలా ఉండింది అంటే, అది మీరు ఎలాగైనా అనుకోండి, నాకన్నా నా స్టోరీ అయితే ఎవరికి తెలియదు కదా. బాగా చెప్పారు, అదైతే ఉంది సార్. బాగా. ప్లస్ సో ఇప్పుడు ఎవరు వచ్చినా సరే స్టోరీని నచ్చే వచ్చారు. సో ఎవరైనా ఏదైనా మాట్లాడమన్నా సరే, నా స్టోరీ పరంగా మాట్లాడమంటే అందులో ఉన్న లోటుబాట్లని ఒప్పుకుంటూ, అందులో ఏదిగైతే గొప్పదనంలో దాన్ని డిఫెండ్ చేసుకుంటూ, దాన్ని ఎలా తీయాలని పరిపూర్ణంగా నాలెడ్జ్ ఉంది నాకు ఆ స్టోరీ. ప్లస్ విత్ అమౌంట్ ఆఫ్ టైం నేను దాని మీద వెచ్చించిన టైం. సో అందుకని అసలు నాకు ఎవరి మీద భయం ఇదేం లేదు సార్. కానీ త్రిష గారి గురించి చెప్పాలి. మనం గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇలాంటి సిరీస్లో మనం రీడింగ్ రూమ్స్ చూస్తాం. అంటే మొత్తం సిరీస్ అందరూ, మొత్తం కాస్ట్ అండ్ క్రూ అంతా కూర్చొని చదువుతారు స్క్రిప్ట్. అది జరిగింది సార్ బృందాకి. మీరు ఎప్పుడైనా ఒక లీడ్ యాక్టర్ 3 days వెచ్చించి, త్రిష గారు ఒక్కళ్ళే కాదు, ఇంద్రజిత్ సుకుమారన్, రవీంద్ర విజయ్, ఆనంద్ సామి, మా డిఓపి, మా ప్రొడక్షన్ డిజైనర్, మా స్క్రీన్ ప్లే రైటర్, చిన్న క్యారెక్టర్స్ అంటే సిటీ టీమ్, వీటిలందరికీ షూట్ బిఫోర్ 3 days మా ప్రొడ్యూసర్ అందరినీ తీపిచ్చి కూర్చోబెట్టించి నేను చదివి అందరికీ స్క్రిప్ట్ చదివాను. ఇది కదా, ఇది అందరూ ఇలా ఓన్ చేసుకోండి, ఇలా ఓన్ చేసి. ఇప్పుడు మాకు సో ఎలా అంటే, ఇప్పుడు నేను మా డిఓపి వైపు నేను ఇలా చూస్తే చాలు ఏంటి అని నన్ను అర్థమైపోద్ది మా డిస్కషన్స్లో. నేను త్రిష ఆయన అంతకుముందు ఏం చేశారు డిఓపి గారు? కిన్నెరసాని అనే సినిమా చేశారు, ఎట్టు తొట్టాకల్ అని చెప్పి తమిళ సినిమా చేశారు. వెరీ డిఓపి సార్, మీరు చాలా పేరు చూడగానే మీకు తర్వాత కూడా చాలా, అంటే అది ఎక్స్పీరియన్స్ సార్ నాకు. ఆ ఫస్ట్ షాట్ చూడగానే అలాగా 1996 అని వెళ్ళిపోయి, అలా కెమెరాలో వెళ్ళిపోయి ఊర్లో కనబడింది కదా, ఇతను ఎవరు అని చెప్పి నేను సెర్చ్ చేశాను. పెద్ద పేరు సార్. అంటే ఇప్పుడు సీతారామంలో కూడా ఆయన 2nd యూనిట్ చేశాడు. పెద్ద, ఇప్పుడు రాక్షసన్ సినిమాకి చేసిన రామ్తో తీస్తున్నాడు. చాలా ఆఫ్ లైట్లు ఎంత బ్యూటిఫుల్గా చేశాడంటే చాలా బాగా చేశాడు. సో అదే సార్, అంటే కనిపించిపోతుంది కదా సార్ అంత పెద్ద యాక్టర్స్కి. ఇప్పుడు త్రిష గారి గురించి మాట్లాడుకుంటే, అంత పెద్ద యాక్టర్స్కి అరే స్టోరీ వీడు రాసుకున్న పద్ధతి, వీడికున్న క్లారిటీ, టెక్నికల్ క్రూని హ్యాండిల్ చేస్తున్నాడు, టెక్నికల్ క్రూ ఇలా చేస్తున్నారు, ప్రొడ్యూసర్ కథ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు, సెటిల్ చూస్తే ఒక రకం, ప్రొడక్షన్, ఇవన్నీ చూసినప్పుడు ఎవరైనా సరే అందరూ సినిమా కోసమే కదా సార్ వచ్చినప్పుడు త్రిష గారికి ఎలా ఉండలేదు. త్రిష గారు ఎవ్రీడే మాకు కేక్ వాక్ సార్. ఒకరోజు చెప్తాను సీన్, ఇది ఎక్కడ చెప్పలేదు నేను. ఒకరోజు మాకున్న టైం లిమిట్కి, అంటే ముందు రోజు ఫస్ట్ 4th day సార్, ఇది 4th day రోజు. అప్పటికే మేము కొంచెం ల్యాగ్ ఉన్నాం. ఫస్ట్ ప్రతిరోజు 5 minutes చేయాలి, ఫస్ట్ డే 2 minutes చేస్తాం, సెకండ్ డే 3 minutes అంతా చేస్తాం, పికప్ అవుతున్నాం ఇంకా. సో అంతా కవర్ చేయాలి ఇంట్లో, అంటే ఆల్మోస్ట్ 8-9 minutes చేయాలి ఆ రోజు. అలా చేయాల్సిన టైంలో త్రిష గారికి మేము 12 కాస్ట్యూమ్ చేంజెస్ ఉన్నాయి ఆ రోజు. బెడ్ మీద, మీరు బెడ్ మీద మాంటేజ్లు ఉంటాయి కదా, లేవటం, తర్వాత ఇంకో రోజు లేవటం, వేకప్, ఇది మన డ్రీమ్ రావటం, తర్వాత మాంటేజ్లు, ఆ రూమ్లో, ఆ సింగిల్ రూమ్లో ఉండే మాంటేజ్లు, ఇలాంటివి చాలా ఉన్నాయి. 12 కాస్ట్యూమ్ చేంజెస్ ఉన్నాయి సార్. సార్ ఆవిడ క్యారవాన్ ఇక్కడ నుంచి కిందకి, ఇప్పుడు మనం కిందకి వెళ్తే ఇంత టైం పడుతుందని చెప్పి పక్క రూమ్లో సెట్, మన సెట్ ఎలా ఉంటుంది, కార్డ్బోర్డ్ ఉంటాయి, అక్కడ మార్చేసుకున్నారు ఆవిడ. ఫట్ అని మార్చుకున్నారు ఆవిడ. 8 minutes 12 చేంజెస్ చేసాం మేము. అది రికార్డ్. అంటే అది ఎంత డెడికేటెడ్ ఉంటే యాక్టర్స్ చేస్తారు. సూపర్. అదే నాకు అర్థమైంది. అంటే అవన్నీ ఒక రోజు చేసుకునే పనిలే కదా అంటున్నా నేను.
సార్ ఆ ఒక్క సీను, ఆ ఒక్క పర్టికులర్ సీన్స్. ఆవిడ డెడికేషన్ అలా ఉండింది సార్. అసలు అంటే డ్రైనేజీలో నడిచారు. అవును. సీన్స్ సార్ ఆవిడ ప్యాషన్ ఉన్నప్పుడు ఇంకంతే అంటే కనెక్ట్ అయితే కనెక్ట్ అయింది ఆవిడ, ఖచ్చితంగా కనెక్ట్ అయింది ఆవిడ. అర్ధరాత్రి పూట షూట్ ఎక్కడ పోచంపల్లి బయట శ్మశానాల పక్కన వాటి పక్కన, నేనేమో వదలను, మా ప్రొడ్యూసర్ వదలడు, కథ కోసం చెయ్యాలి, చేసేస్తారు ఆవిడ. సూపర్. ఇప్పుడు నేను కంపారిజన్ తేకూడదు కానీ బహిష్కరణ వెబ్ సిరీస్ కూడా నాకు చాలా నచ్చింది బికాస్ ఆఫ్ రవీంద్ర విజయ్ స్లాంగ్. ఏంటే చెవు ఏమంటుంది, నాన్నగారు కూడా చూసారు, గుండె ఏమంటుంది ఏంటి అని ఒకలాంటి స్లాంగ్ ఉంటుంది. దానికి ఆ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ అని చెప్పి ఎక్కడ అశ్లీలత లేకుండా భలే తీసాడు సార్. నాకు ఆ 2 పాయింట్తో నేను ఐ లవ్ బహిష్కరణ, ఐ ప్రమోట్ వెరీ వెల్. బట్ పర్టికులర్ ఈ టాపిక్ ఎందుకు వచ్చానంటే రవీంద్ర విజయ్ అగైన్ దుమ్ము లేపేశాడు. నిజంగా ఇతను పోలీసుగా అంతకుముందు చేశాడా ఏంటి అన్న ఒక ఫీలింగ్ అయితే క్రియేట్ అయింది. ఆ పాయింట్లో చెప్తున్నాను, రవీంద్ర విజయ్ గారితో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? ఈయన చాలా క్లీన్గా ప్రతిదీ వింటాడంట, మళ్ళీ 1-2 సార్లు మీతోనే చెప్పించుకుంటాడంట. అతనితో ఎలా ఉండింది సార్? నాకు ఓవర్ ద ప్రాసెస్ చాలా క్లోజ్ అయ్యాడు సార్. అంటే ఆయనకి నాకు ఒక బ్యాంటర్ అని నడుస్తుంది, అంటే ఊరిని గిల్లుకుంటూ ఉంటాం ఇద్దరం. సో అలాగే ఒకటి నడుస్తుంటుంది. సో బృందాకిను రవీంద్ర విజయ్కి ఉండే కాంబినేషన్ సీన్స్ సార్, ఇద్దరికిద్దరు నువ్వా నేనా పోటీ పడినట్టు చేస్తారు. నిజంగానే బాత్రూమ్ సీన్ దగ్గర ఈవిడేమో కోపంలో, అతనేమో నేనేం చేయలేకపోయినా నేను గిల్ట్ దగ్గర సెకండ్ ఎపిసోడ్లో ఏం ఎక్స్ప్రెషన్ సార్, ఆ హోల్డ్ చేసే పద్ధతి నాకు మజా వచ్చింది సార్. అంటే రాసుకున్నది అక్కడ అంతలా పెర్ఫామ్ చేస్తుంటే ఒక నాచ్ పైనే కానీ ఎప్పుడు తగ్గకుండా చేయడం, 6 ఎపిసోడ్లో ఏడవటం కానీ సార్ మనం ఏం చెప్పక్కర్లేదు సార్. ఆయనకి సీన్ పేపర్ ఇస్తే ఆయన నిజంగానే దాన్ని ఫీల్ అయ్యి చేసేస్తాడు. జస్ట్ మనం ఇట్లా సర్దిద్దుకోవాలి. అది కూడా ఏదో చెయ్యాలి అంటే చాలా ఎఫర్ట్ పెడతాడు సార్. దాని గురించి చాలా కన్విక్షన్తో చేస్తాడు. ఆయన అడిగే క్వశ్చన్లు, దీన్ని ఇలా చేస్తూ ఉంటే ఈ మూడ్లో అంటే సార్ మనకి ఎప్పుడు నచ్చుతుంది అంటే డైరెక్టర్కి యాజ్ అన్ ఆర్టిస్ట్ ఇట్స్ నాట్ జస్ట్ ఆ సీన్ మాత్రమే చూడకుండా సీన్ తాలూకు ఆర్క్ చూడగలిగితే ఒక టోటాలిటీని ప్రతి సీన్లో చూసుకుని, నేను ఫస్ట్లో అబీడియంట్గా ఉంటాడు. సో మీరు ఆయన ప్రతిసారి నెక్ అది అవన్నీ ఆయన తీసుకొచ్చింది. తర్వాత మెల్లిమెల్లిగా స్ట్రైట్ అవుతుంటాడు సిరీస్. సో సీన్ ఎక్కడ పడుతుంది, ఏ ఎపిసోడ్లో పడుతుంది, ఇవన్నీ అర్థం చేసుకుని మళ్ళీ ఆమెతో విభేదించి వెళ్ళిపోయేటప్పుడు ఎంత బ్యూటిఫుల్ కన్వర్జేషన్ ఉంటుంది. నేను చేశానేమో కానండి అలాంటి తప్పు నేను చేయను అని చెప్పేసి వెళ్తాం. కానీ భార్య దగ్గర ఫీల్ అయిన సందర్భం కానీ, ఆ టేబుల్ లాగినప్పుడు ఎక్స్ప్రెషన్ ఉంటుంది సార్. అతను తీసుకుని వచ్చి సోఫాలో కూర్చొని వెనక్కి పడిపోతాడు. అదే నిజమే కదా, నాకు ఫ్యామిలీ ఉంది, నేను మనిషినే కదా అన్న ఒక ఫీలింగ్ అప్పుడు క్రియేట్ అయింది. బ్యూటిఫుల్ యాక్టర్ సార్. అంటే వీళ్ళందరూ అలా కుదిరేరు సార్. అంటే అంటారు కదా సినిమాకి ఏదో లాక్కుంటుంది అని, అలా కుదిరేరు నాకు. అదే సక్సెస్ అన్నప్పుడు మనకు టైమే తెలియదు అన్నట్టుగా మీతో నేనేం మాట్లాడుతున్నాను అసలు మొత్తం 8 గంటలు మాట్లాడేస్తాను అంత అనిపించింది. అందుకే ఇంత మాట్లాడుతున్నాను. ఫైనల్గా టాపిక్ ఎండ్ చేద్దాము. ఈ టోటల్ వెర్షన్స్లో ఈ 8 ఎపిసోడ్స్లో ఒక్కొక్క ఎపిసోడ్ గురించి ఒక్కొక్క కష్టపడ్డాను, ఇందులో ఒక బ్యూటీ ఉందనుకుంటే 8 ఎపిసోడ్లో 8 పాయింట్స్ ఏం చెప్తారు సార్? అంటే ఆడియన్స్కి అర్థం కావడానికి సార్, లేకపోతే ఏది మీరు ట్రివియల్ లాగా అనిపించిందంటే? ఫస్ట్ ఎపిసోడ్ సార్, ఫస్ట్ ఎపిసోడ్లో అంటే చాలామంది క్వశ్చన్ అడుగుంటారు, అడిగారు, కొంతమంది నచ్చింది కొంతమంది నచ్చలేదు, అందుకని చెప్తున్నాను. ఆమె నాకు త్రిష అంటే బ్యూటీ క్వీన్ కదా సార్. బ్యూటీ క్వీన్ని నేను పోలీసుగా చూపించాలి, ఒక బృందాయి గుర్తురావాలి కానీ ప్రతిసారి త్రిష గుర్తురాకూడదు, దాన్ని బ్రేక్అవుట్ చేయాలి. సో ఆమె పోలీస్ కాస్ట్యూమ్ వేసుకున్నప్పుడు మెల్లిగా పోలీస్ అని చెప్పాలి. అప్పుడు ఆమెకి సో ఒక బ్యాగ్ ఇచ్చి ఆ బ్యాగ్ మీద మన జాకెట్ వేసి మెల్లిమెల్లిగా క్యారెక్టర్ నుంచి ఓపెన్ చేసి అలవాటు అయిన తర్వాత ఓపెన్ చేసాం. సో ఆ డెసిషన్ ఏదైతే ఉందో ఆ డెసిషన్లో నాకు హెల్ప్ చేసిన మా కాస్ట్యూమ్ డిజైనర్ రజనీక్ అని నమ్మారు సార్. అంటే అది నాకు అలా చెప్పడం కూడా బాగా నచ్చింది. నాకు అలా చెప్పడం కూడా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో ఏదో అని చెప్పకుండా చిన్నగా నిజంగానే ఒక కాలనీలో ఉంటారు వీళ్ళు అని చెప్పటం అని. సో ఆ డెసిషన్ నేను తీసుకున్నప్పుడు మా టీం చేసిన సపోర్ట్, ఎందుకంటే వన్ స్మాల్ డౌట్ విత్ ఎవరికైనా ఒక్క డౌట్ వస్తే చాలు సార్, ఆ డౌట్ అనేది పాకుతుంది కదా, ఆ డౌట్ లేకుండా మా టీం నాకు సపోర్ట్ చేసిన పద్ధతి అందులో. ఇంకోటి సార్, ఫస్ట్ ఎపిసోడ్ ఆ కోల్డ్ స్టార్ట్ ఏదైతే ఉందో అది మేము
ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్లో హోల్ స్టార్ట్లో ఏదైతే ఉందో చాలా కష్టం సార్. ఫస్ట్ ఫారెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అంతా అంటే మాకున్న బడ్జెట్కి వీటికి వాటికి మా ప్రొడక్షన్ డిజైనర్ కొల్ల అవినాష్ గారు కాబట్టి అందరు ఇంట్లో వాళ్ళు కాబట్టి తగ్గింది రేటు. అవును, ఎంత కష్టం సార్ అది. అంటే నెక్స్ట్ టైం గేమ్ చేంజర్ చేస్తున్నాడు, అంత పెద్ద ఆర్ట్ డైరెక్టర్. మొన్నే ఫిల్మ్ఫేర్ అవార్డు తీసుకున్నారు దసరాకి. అవును. సో అలాంటి ఆయన మా దగ్గర ఈ సినిమాకి పనిచేస్తున్నాడు. చాలా క్లోజ్ ఫ్రెండ్, నాకు 10 ఏళ్ళ నుంచి ఫ్రెండ్. ఎవ్రీడే ఇంకా వాళ్ళ ఆఫీస్లోనే తిరుగుతుంటాను నేను. అలాంటిది లైక్ ఆయన ఎఫర్ట్ టువర్డ్స్ బృందా బాగుండాలి, అరే సూర్యగడ చేస్తున్నాడు అనే ఒక ఫీలింగ్, అది నాకు బాగా గుర్తుంది. సెకండ్ ఎపిసోడ్ కోల్డ్ స్టార్ట్లో ఆ పీక తెగడం కానీ ఆ ఫైర్ రావడం కానీ, అంటే ఒక నైట్లో చేసే పని కాదు సార్ అది. అవును, మనం మాట్లాడుకున్నంత ఈజీ కూడా కాదు. నైట్లో చేసాం. ఆ ముందు ఫస్ట్ ఎపిసోడ్ కోల్డ్ స్టార్ట్, సెకండ్ ఎపిసోడ్ కోల్డ్ స్టార్ట్, ఓకే ఒక డే అంటే అదే రోజు డే నైట్లో చేస్తుంటాం. ఇవన్నీ ఇంకా చాలా ప్లాన్ గా చేసుకున్నారు కాబట్టి అంత కంటెంట్, అంటే చదువుకోవడం, రీడింగ్ చేయడం, టీము. అదంతా థర్డ్ ఎపిసోడ్ నాకు బాగా ఇష్టమైన సీన్ బాగా ఏంటంటే నాకు ఆ డిన్నర్ సీన్, వాళ్ళ ముగ్గురు కూర్చుని మాట్లాడుకోవటం అనేది నాకు చాలా ఇష్టం. అది రైటింగ్ రాసినప్పుడు నేను ఎంజాయ్ చేశాను చాలా. వచ్చిందా మీరు రైటింగ్ రాసుకున్నది యాజ్ గా కనబడింది సార్? ఇంకా బాగా వచ్చింది. కొన్ని సీన్లు కొంచెం తగ్గేయేమో కానీ కొన్ని ట్రాక్లు చాలామంది మెన్షన్ చేస్తున్నారు. కొంతమంది మీకు నచ్చింది అది యాక్చువల్లీ, ఇన్ఫ్యాక్ట్ చెల్లి ట్రాక్ నాకు నచ్చింది, మీకు చాలా నచ్చింది. కొంతమంది అది అవసరమా అన్నట్టు అంటున్నారు. 100% అవసరం, నాకైతే అవసరం. ఇప్పుడు నీకు ఆ చెల్లి ఎపిసోడ్ లేదంటే యు ఆర్ నాట్, నువ్వు ఇంకా ట్రైబల్ నుంచి వచ్చిన అమ్మాయి లాగానే ఉన్నట్టు కదా. అవును, నువ్వు ఎవరి కోసం ఫైట్ చేస్తున్నావు, ఎవరి కోసం, దేనికోసం నీ పోరాటం అంతా. అది చెప్పాలి అంటే ఇంట్లో ఉండే ప్రాబ్లం ఇంట్లో నన్ను పెంచారు, నన్ను ఎంత కాదనుకున్నా నా చెల్లి సార్, నా చెల్లి అంతే. అది నేను ఎగ్జాక్ట్ ఆ పాయింటే రాసుకున్నాను సార్. మొన్న కూడా ఏదో చెప్తున్నాను ఎవరికో, అది లేకపోతే ఏంటి తేడా అన్నట్టు అంటుంటే సేమ్ పాయింట్. 100% అది లేకపోతే ఈఎంఐ క్యారెక్టర్ ఏముంటది? వాట్ ఇస్ షీ నౌ? అంటే ఈమెకి ఏంటి, ఎవరి కోసం పోరాటం, దేనికోసం? ఇట్స్ ఫ్యామిలీ ఆల్టుగెదర్. ఏదైనా కానీ అమ్మని గారు కానీ వాళ్ళ చెల్లి క్యారెక్టర్ కానీ, షీఈ్ ఆల్సో వెరీ నైస్ యాక్చువల్లీ. చెల్లి క్యారెక్టర్ కూడా ఎలాగా కావాలో, అంటే యూత్ ఇప్పుడున్న పిల్లలు ఎలా ఉన్నారు, ఒకళ్ళ ఇంట్లో పోలీస్ ఆఫీసర్స్ అయినా ఐఏఎస్ ఆఫీసర్స్ అయినా మనమే చూస్తున్నాం, ఎన్నో కృత్యాలు దారుణాలు జరుగుతున్నాయి. వాళ్ళు పబ్ కల్చర్ అయి ఉండొచ్చు, పేజ్ 3 కల్చర్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. తప్పట్లేదు నేను. దానికి లిమిటేషన్స్ ఏంటి అనేది ఒక పారామీటర్లో ఉన్నప్పుడు ఎస్ నా చెల్లెలరా అని చెప్పి వాడితో ఫైట్ చేసే సీన్ కానీ డెఫినెట్గా ఉండాలి సార్ అది. సో అది కొంతమంది. సో థర్డ్ ఎపిసోడ్ ఆ సీన్ బాగా ఇష్టం సార్ నాకు, ఆ డిన్నర్ సీన్. వాళ్ళ మధ్యన అంటే ఏమీ లేకుండానే సడన్గా వాళ్ళ మధ్యన ఎంతో ఫ్రెండ్షిప్ వచ్చింది అని చెప్పి క్రియేట్ అవ్వటం, ఆ డెసిషన్ తీసుకోవటం. నేను పద్మ రాసినప్పుడు ఆ డైలాగ్స్ చాలా ఉంటుంది కదా సార్. ఏం మేడం ఏం మాట్లాడకపోతుంటే, సారది పోలీస్ స్టేషన్లో ఎప్పుడు ఎవరితో మాట్లాడదు, కోపంగా ఉంటుంది అని చెప్పి ఇరికిస్తారు. మేడం అదేంటి మేడం అలా లేక అలా మేడం మేమే అనలేదు అని చెప్పి ఇతని రియాక్షన్, చిన్న ఫీలింగ్ వస్తుంది సార్. అది మంచి. అప్పుడు కూడా త్రిష లైట్ గా నవ్వుకుంటది కదా, నవ్వుతున్నా. ఓకే, అంటే 1-2 సార్లు నవ్వేసి జస్ట్ అలా చేశారు ఆవిడ. అదే ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఫోర్త్ ఎపిసోడ్లో మాకు ఇంద్రజిత్ గారు సార్. అంటే నేను సెటిల్డ్గా ఉంటాం. ఆ పోలీస్ స్టేషన్ సీన్ తాలూకు యాక్టింగ్ సార్, టేబుల్కి అటు ఇటు ఉండే, అంటే ఆ సీన్లో చాలా పలికే సార్. మా షార్ట్ డివిజన్ మేము ఏదైతే షార్ట్ డివిజన్ చేసుకున్నామో, అంటే సారథి ఇతను మాట్లాడుకుంటున్న ప్రతిసారి ఇతను డామినేట్ చేస్తున్నప్పుడు ఒక సైడ్, తర్వాత మధ్యలో యాక్సెస్ చేంజ్ అవ్వటం. సో ఈ స్టేజింగ్ అనేది నాకు చాలా ఇష్టం. అండ్ దానికి ఆయన అర్థం చేసుకుని దాని ప్రకారంగా పెర్ఫామ్ చేస్తారు సార్. అదైతే ఇచ్చి పట్టేస్తాడు ఆయన. కానీ అందరినీ ఫుల్ చేసేస్తాడు ఒక సీన్. ఈయనకు కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఆయన ఎస్పీ క్యారెక్టర్ చేశారు, ఏసీపీ క్యారెక్టర్. ఆయన కూడా మంచిగా చేశారు. కోటేశ్వరరావు గారు బాగా చేశారు. కానీ ఎందుకు ఆయన పోలీస్ అనే ముద్ర పడిపోయింది ఆయనకి. ఆయన తెలుగు సినిమా పోలీస్ ఆయన. ఈ సినిమా తర్వాత ఇంకా పడిపోతుంది. అదే తర్వాత ఇదే క్యారెక్టర్ ఇంక వేరే క్యారెక్టర్ పనికిరాదు అన్నట్టు అయిపోద్ది పాపం ఆయనకి. 5th ఎపిసోడ్లో అంటే ఇంద్రజిత్ గారు నాకు చాలా హార్డ్ కోర్. అంటే ఆ సీన్ ఆయన పర్ఫామ్ చేసిన తీరు, అంటే ఫస్ట్ సీన్ నాకు డౌట్, మేము షూట్ చేసింది కూడా ఫస్ట్ సీన్ ఆయనతో ఎలా పర్ఫామ్ చేస్తారు. కానీ ఆయన కొంచెం సూపర్ స్టార్ రేంజ్ అది ఉండింది కదా మలయాళంలో. ఇంకొద్దిగా ఆయనకి ఏమన్నా ఇంకా కొంచెం పెంచొచ్చేమో క్యారెక్టర్ అనిపించింది నాకు.
మేబీ అంటే అంటే నేను నేను టూ మచ్ ఇన్వాల్వ్ అయ్యాము. అంతే సార్, అంటే కొంతమంది అన్నారు ఖచ్చితంగా. కానీ ఏంటంటే నేను ఎక్కడో కథలో అంటే ఆయన సూపర్ స్టార్ని తెచ్చిపెట్టుకున్న కథకు న్యాయం జరగకపోతే వద్దనుకున్న విషయం సరే. అంటే నేను ఎస్జే సూర్య గారినే అంటే వద్దు ఎక్కువైపోతుంది అనుకున్నాను నేను ఆ పాయింట్లో కొంచెం. హీస్ హ్యాపీ ఇంద్రజిత్ గారు. ఇంద్రజిత్ ఇస్ హ్యాపీ, ఇంద్రజిత్ సార్ ఇస్ హ్యాపీ, ఈజ్ వెరీ హ్యాపీ. ఆయనతో మేము మాట్లాడుకున్నాం. ఆయన బాగుంటుంది సార్. అంటే ఆయన, త్రిష గారు, రవీంద్ర విజయ్ అందరూ వచ్చినప్పుడు మస్తు ఫన్ ఉంటుంది సార్. 6th ఎపిసోడ్ అండి, 4th ఎపిసోడ్ సార్. అది 5th ఎపిసోడ్లో ట్రైలర్లో వేసిన సీన్ సార్. బృంద నడుచుకుంటూ సస్పెండ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంటే వీళ్ళిద్దరు, అది మేము 4 గంటలు షూట్ చేయాలి సార్ సీన్. ఆ సీన్ మేము షూట్ చేసేసరికి ఆల్మోస్ట్ 5 o'clock అయిపోయింది. ఓకే, లైట్ ఫేడ్ అయిపోతుంది 5:45కి. ఆ సీన్ చేసిన అప్పటికప్పుడు స్పాంటేనియస్గా తీసుకున్న డెసిషన్స్ ఏదైతే అయితే త్రిష గారు కానీ రవీంద్ర విజయ్ గారు కానీ పర్ఫామ్ చేసింది సింగిల్ టేక్లో చేశారు సార్. ఆవిడ సూపర్. ఒకే టేక్లో ఆవిడ సైడ్ తిరిగి వెనక్కి తిరిగి ఇటు నుంచి అటు వెళ్ళి ఇలా తిరిగేసరికి కళ్ళ నుంచి నీళ్ళు రావటం. పోనీ అది కళ్ళ నుంచి నీళ్ళు రావడం బాధతో కాదు, ఒక కోపంలో హోల్డ్ చేయటం, ఉక్రోషం, ఉడికిపోతుంటది లోపల. ఈయనేమో కామ్ డౌన్ చేస్తూ రైల్ అయిపోవటం. సో మల్టీ యాంగిల్స్ ఉంటాయి దాంట్లో. సో అది బాగా హై సార్ ఆ సీన్. అండ్ ఆఫ్ కోర్స్ మా 5th ఎపిసోడ్ క్లైమాక్స్లో మా ఎడిటర్ చేసిన ఒక ఇది బస్సు అదే కాల్ చేసినప్పుడు మీరు ఇందాక మాట్లాడుతున్నాం కదా మనం బయట సత్య అని చెప్పి మాట్లాడటం, దాని తర్వాత రివీల్ చేసే పద్ధతి ఎడిటర్ చేసిన బాగుంది సార్. నాకు అదైతే అప్పటిదాకా ఉన్న ఒక మైండ్ సెట్ కాస్త ఫట్ మన ఎగిరిపోతుంది. ఎందుకంటే అది స్క్రిప్ట్లో రాసిన రివీలేషన్ ఉంది సార్, కానీ ఎడిట్ ఎలా చేయాలో రాసి ఉండదు కదా సార్. అవును, కానీ చాలా బాగా చేశారు. తను చేసిన ఎడిట్ సార్ అసలు అది చాలా బాగా చేశారు. లెవెల్. అంటే నీకు నెక్స్ట్ సరే కాస్త బ్రేక్ తీసుకుందాం అన్నాడికి బ్రేక్ లేకుండా వెళ్ళిపోవడానికి అది ఒక రీజన్, ఆ పాయింటే రీజన్. మరి మా టైం అయిపోతుంది వెళ్ళాలి, ఇదేంట్రా బాబు ఇది మళ్ళీ ఇప్పుడు పెట్టాడని, సరే వాట్ నెక్స్ట్ అని చెప్పేసి చూడటానికి అది క్యూరియాసిటీ పాయింట్. అది 6th ఎపిసోడ్లో నాకు ఈ ఫ్రెండ్షిప్ 6th to 7th మధ్యలో ఇంకా వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఉంటుంది కదా. అదే ఠాకూర్దీను. సో ఆ ఫ్రెండ్షిప్ సీన్స్ ఎలా ఇద్దరు సార్. అతను ఇంద్రజిత్ గారు ఇలా పట్టుకుంటాడు, మనం ఇలా చూస్తాడు. అదేదో దళపతి సినిమాలో రజనీకాంత్ మమ్ముట్లాగా నేను ఫీల్ అయిపోవటం సెట్లో అనుకుంటూ అలా ఫీల్ అవుతూ ఉంటాను నేను వాటి మధ్యన జరగటం. నెక్స్ట్ నాకు అన్నిటికంటే నచ్చింది మధ్యలో, ఐఎమ్ సారీ ఫర్ ఇంటర్వ్యూ, మనోడు రాకేంద్ర మౌళి ఎందుకు నన్ను చేస్తున్నారు, ఎందుకు నన్ను ఇంత ప్రేమిస్తాను అప్పుడు జయప్రకాష్ 7th మాట్లాడుకుని ఉన్నప్పుడు వాడు పడుకుంటాడు కదా, ఆ పడుకునే సీట్ బ్యాక్ సైడ్ నుంచి తీశారు. డిఓపి బ్యాక్ సైడ్ నుంచి తీయటం అనేది ఇట్స్ బ్యూటీ. అది సార్ అంటే కథ చెప్తున్నారు. అదే మనకి ఎంత సార్ ఇప్పుడు మీ ఫ్రేమ్లో పెట్టాము, నేను ఏడ్చాను, నేను బాధపడ్డాను, ఎంత 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 చెప్తే సరిపోద్ది అంత ఫాదర్లీ ఎమోషన్కి. దాని డెసిషన్ ఒకటి ఉంటుంది కదా సార్, దాని వెనకాలకి వెళ్ళి తీయాలి అనే ఒక డెసిషన్. అందులోనూ వాడు అసలు నేను ఎందుకు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నానని వాడికి ఒక రియలైజేషన్ వస్తుంది కదా, అప్పుడు అరే మా ఫోన్లే మారాడు అంటే వీళ్ళు ఉంది. అవును, వీళ్ళు ప్రతి ఒక్కళ్ళలోనూ మంచి ఉంది కానీ అది వాడు ఎందుకో ఒప్పుకోలేకపోతున్నాడు, ఏదో వాడిని గిల్ట్ చేస్తుంది. ఆ పాయింట్ ఏందనేది మీకు 8th ఉంది. సో 6లో అంటే మీరు అన్నది 7th సార్. 7th నేను ఖచ్చితంగా చెప్పాల్సిన సీనే అది 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 సిరీస్కే ది బెస్ట్ సీన్, సిరీస్కే బెస్ట్ సీన్. అది నేను చెప్పేసాను, అది మీరు చెప్పేశారు. ఎందుకంటే అది ఒకటే కాదు సార్, అది ఆ సీన్ ఎలా ఇన్స్పైర్ చేసిందంటే జయకృష్ణ రాసిన డైలాగ్, నేను సిరీస్ రాసినప్పుడు ఆ డైలాగ్ కోసం అంటే అందులో ఏం ఉండాలి అని రాసి జయకృష్ణకి చెప్పినది నేను రాసింది 5 పేజీలు ఉంటాయి. ఆ 5 పేజీలని తాలూకా సారాంశాన్ని మనోడు ఇంత క్లుప్తంగా చెప్పాలి, ఎఫెక్టివ్గా చెప్పటం అనేది ఒక పెద్ద మ్యాటర్. దాన్ని తీసుకొచ్చిన మా డిఓపి ఒకటి దాంట్లో షార్ట్ విజన్ అంటే లైట్స్ ఆఫ్ అవడం, బిల్డప్ అంటే ఈ చేంజ్ ఓవర్కి ఒక బిల్డప్ తాలూకా ఒక ఆ రోజు నాకు వచ్చిన డెసిషన్ లైక్ డైరెక్టోరియల్గా ఎలా స్టేజ్ చేయాలి అనే ఒక డెసిషన్, దానికి డిఓపి చేసిన ఇది. ఎందుకంటే వాడు ఇలా కూర్చుని ఇలా పడుకున్న వెంటనే అక్కడ లైట్ వస్తుంది సార్, వీళ్ళ లైఫ్లో ఒక లైట్ వచ్చింది అని ఫీలింగ్. అది మనం అదే సార్, అది తీసుకెళ్ళిపోతుంది సార్, అది ఇన్స్పైర్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోతుంది.
సో అది ఆ రోజు వర్షం పడటం, చిన్న చినుకులు, ఒక ఫీల్. నేను అనుకున్నాను ఇది వీళ్ళకి సంబంధం లేదు, ప్రకృతి కరుణించిందని. అంతే వచ్చేసింది అంతే. నేను అందుకే సార్ నేను ఎవ్రీ షార్ట్ నేను అలా డివిజన్ చేసుకునే చూస్తాను. అంటే అంతే సార్, ఇంకా దాన్ని చెప్పడం ఇంకేం లేదు, ఎందుకంటే అది తన్నుకు వచ్చేస్తుంది. మనం ఏదైనా మంచి చేస్తుంటే ఇంకా ఆటోమేటిక్గా అది జరిగిపోతుంది అన్నట్టు. అంత టీం వర్క్ సార్. అంటే ఎండ్ ఆఫ్ ద డే అందరూ ఇంకా 8th అంటే ఇంకా మా ప్రొడ్యూసరే. మా ప్రొడ్యూసర్ నిజంగానే నాకు కూడా అదే అనిపిస్తుంది. నాకు ఆ క్లైమాక్స్, ఆ ఎపిసోడ్, ఆ రన్ చేయడం. కానీ ఇక్కడ అంతా మీరు ఎంత మాయలు చేశారు, ఎంత జిమ్మిక్కులు చేశారు. నేను నెగిటివ్ పాయింట్ సైడ్ మాట్లాడకూడదు కాబట్టి చెప్పండి సార్. నాకంటే అయితే మీన్ ఇట్. ఇప్పుడు కృష్ణ గారు బయలుదేరి కారు వెళ్ళి వెహికల్ మొత్తం తిరుగుతూ ఉంటారు. అక్కడ అంత కిలోమీటర్స్ చూపించాల్సిన అవసరమే లేదు. ఫైనల్లీ మనం టార్గెట్ ఏంది, అక్కడ ఉన్న కొలంలో వాళ్ళందరినీ వేసేసేయాలి, మాస్ స్టీరియా జరగాలి. దానికి పోయి మీరు కారులో తిరుగుతాలు, 20 కిలోమీటర్లు వెళ్ళాలి, అడవిటోళ్ళు వెళ్ళటాలు, మీకు అమ్మాయి పాత ఏదో చూపిద్దామని ఒక ప్రయత్నం తప్ప అది అవసరం లేదు యాక్చువల్లీ. అంటే సార్ అంటే నేను కరెక్ట్గా నేను మంచి ఆడియన్ అని చెప్పడానికి మీరు ఖచ్చితంగా మంచి ఆడియన్ సార్. మీరు చెప్పిన పాయింట్లు, మీరు ఫస్ట్ నాతో మాట్లాడిన పాయింట్ చెప్పినప్పుడే ఓకే అనుకున్నాను. అంటే అన్నారు కదా సార్, అది ఊరికే సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారేమో కొంత. అంటే అందరూ మాట్లాడగలిగే కాదు సార్. మీరు ఆ పాయింట్ చాలా బాగా చెప్పారు. ఫస్ట్ ఇంటర్వ్యూలో ఫస్ట్ క్వశ్చన్ అమ్మాయిల విషయంలో ఇక్కడ పెళ్లి గురించి, వాటి గురించి అది వెరీ కాన్షియస్గా చేసుకున్న డెసిషన్ సార్. కానీ నాకు అది చాలా మెచ్యూర్డ్గా మీరు నాకు పాయింటే రాలేదు కదా. ఐ లవ్ దాట్. నేను అందుకే చాలా కీన్గా చూశాను. ఇతను ఎవరో విషయం ఉన్నాడు, ఇతనితో మనం మాట్లాడాలి అనుకునే క్లారిటీగానే చూశాను నేను. థ్యాంక్ యూ. అండ్ నాకు చాలా నచ్చింది ఈ మధ్యకాలంలో ఒక 90s ఈటీవీలో ఎంత మంచి సంచలనం, G5లో బహిష్కరణ ఎంత బాగా వచ్చిందో, ఇప్పుడు సోనీ లీవ్లో ఖచ్చితంగా బృందా చూడాలని మీరు ఓపెన్ చేయగానే సోనీ లీవ్ పక్కన అదే వస్తుంది సార్. వాళ్ళకంత పెద్ద హిట్ సార్. పైన పెట్టేశారు. అదే అంటే ఇండియా శ్రీలంక మ్యాచ్ల్లో యాడ్స్ వస్తున్నాయి. అవును, అంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చేస్తున్నట్టున్నారు గట్టిగా. బాగుంది సార్ డెఫినెట్గా. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు రాబోతున్నారు? ఎన్ని ఖర్చీఫులు పడ్డాయి ఇప్పటికి? పడ్డాయి సార్, బాగానే పడుతున్నాయి. ఇంకా నేనైతే ఫస్ట్ నా కథ ఉంది సార్, అది నేను నా కథలకి న్యాయం చేయగలిగే హీరో దగ్గరికి ఫస్ట్ వెళ్ళాలి అనే థాట్లో. ఇప్పుడు ఇది ఒక నాకు సంబంధం లేని క్వశ్చన్, ఒక ట్రిక్కీ క్వశ్చన్, ఒక కామన్, ఒక ఫిలిం నగర్ పీపుల్ మాడుకునే ఒక మాట మాడుకుందాం. హీరోని హ్యాండిల్ చేసి హీరో డేట్స్ పట్టుకోగలిగితే చాలు, కథదే ఉంది అనుకునే ఒక మాయలో బతికేస్తున్న డైరెక్టర్స్కి మీరేం చెప్తారు? అది ఖచ్చితంగా అది 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 ఏంటంటే కొండ నుంచి పైకి ఎక్కి దూకేయడం అది జరగదు. జరుగుతుంది లేదు సార్, అది జరగదు సార్, జరగదు. అది సినిమా హీరో చేసినా ఏం చేసినా సరే అదేంటంటే హీరో ఒప్పుకున్నాడు, కథ లేకపోతే ఏంటి సినిమా? అదే కొండ ఎక్కడం. నువ్వు ఒకడే ఎక్కట్లే, నీతో పాటు 4 ఎక్కించి పై నుంచి అందరు కలిసి దూకుతున్నారు, అందరు సూసైడ్ చేసుకుని అందరు దూకుతున్నారు అంతే. అది కథ అనేది కథ సార్. పేపర్కి మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తామో అదే సార్ అంతే. మనం రాసుకున్న దానికి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళతో పనిచేయాలి, మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఫస్ట్. అదేదో ఇబ్బంది ఉందని చెప్పి ఇక్కడ మార్చేయటం, ఆయనకి ఏదో కుదరట్లేదని ఇక్కడ మార్చేయటం, అవన్నీ కొలాబరేటివ్గా అందరూ కలిసి చేయాలి. కానీ అది దీనికి రెస్పెక్ట్ ఉండాలి, దీనికి మంచి. కానీ ఇప్పుడు నేను మాట్లాడింది నిజమంటారా కాదంటారా? ఎస్ సార్. ఇండస్ట్రీలో అది జరుగుతుందంటే అది సార్ జరుగుతుంది సార్. జరుగుతున్న వల్లే మనకు కొన్ని ఫ్లాప్లు ఉన్నాయి కదా సార్. హిట్లు అది చేయకపోవడం వల్లే ఉన్నాయి. ఫ్లాప్లు ఎందుకు ఉన్నాయి అంటే అది చేయడం వల్లే ఉన్నాయి. సింపుల్, అంతే ఇంకా సార్. దానికి అంటే హౌ కెన్ ఆఫ్ కోర్స్ సినిమా చేస్తున్న ప్రాసెస్లో చాలా తప్పిదాలు జరుగుతాయి, తప్పుడు మార్గాల్లో అంటే కొన్ని రాంగ్ వెళ్ళిపోతాయి, అది మన చేతుల్లో ఉండదు. కానీ ఎండ్ ఆఫ్ ద డే లైక్ ఫస్ట్ స్టార్టింగ్లోనే మనం సినిమా సైన్ చేస్తున్నప్పుడు, సినిమా ఒప్పుకుంటున్నప్పుడు రాంగ్ రీజన్కి సైన్ చేయకుండా మనం అదే సార్ మనలో ఉన్నదాన్ని మనం గౌరవించుకుంటే చాలు. మొన్న రాజమౌళి గారికి డ్యాన్స్ నేర్పానండి, నన్ను ఇంటర్వ్యూ చేయమని ఒక అతను డ్యాన్స్ డైరెక్టర్ వచ్చాడు. నిజంగా చేసాం, చాలా మంచి కంటెంట్ చెప్పాడు. అందులో ఫైనల్గా చెప్తా సినిమా ఇండస్ట్రీలో ఇంకా డాన్సర్స్ ఎవరు రావద్దు, డ్యాన్స్ మాస్టర్స్ రావద్దు, వాళ్ళ జీవితాలు అసలు ఏమీ లేదని చెప్పి కొంచెం ఒక చాలా ఎమోషనల్ పాయింట్తో చెప్పాడు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? సినిమా ఇండస్ట్రీలో ఉండడం చాలా కష్టం సార్, చాలా కష్టం. అంటే దాన్ని ఏదో వ్యామోహంలోనో, ఆ హీరో అయిపోదామనో, ఇది అయిపోదామనో,
వచ్చేద్దాం అనుకుంటే అది చాలా ఇబ్బంది సార్. ఇట్స్ ఎ వెరీ లోన్లీ ప్లేస్. అంటే మనం అండర్గా అవుతుంది ఎవరికి అర్థం కాదు. మన పక్కన వాడికి కూడా అలాంటి జర్నీ అవుతుంటుంది సినిమా వాళ్ళలో, కానీ వాడికి డిఫరెంట్ కష్టం ఉంటుంది, మనకు డిఫరెంట్ కష్టం ఉంటుంది, అర్థం కాదు. ఇప్పుడు మీరు నేనుకే మనకు చాలా కష్టం, మేము ఒక దాంట్లో ఉన్నాం, అయినా సరే చాలా కష్టం, మీ కష్టాలను అర్థం కాదు. ఇట్స్ వెరీ లోన్లీ జాబ్ సార్. ఈ లోన్లీ జాబ్ ఎంతలాగా మనం గుంజుతుందంటే ప్యాషన్ ఉంటే ఎంత మనని చాలా కష్టం సార్ దాన్ని డీల్ చేయడం. అలాంటి దాన్ని మనం దాటాలి అంటే మనకు ఒక నిజంగానే దాని మీద ఒక ప్యాషన్ భయంకరంగా ఉండాలి. ఆ ప్యాషన్ని ఫ్రూట్ఫుల్గా కంప్లీట్గా సక్సెస్ఫుల్గా వెళ్ళాలంటే పేషెన్స్ ఉండాలి. ఆ పేషెన్స్ లేకపోతే జరగదు. సో ఇప్పుడు ప్యాషను పేషెన్స్ లేకపోతే రాకుండా హ్యాపీగా ఉండడమే బెటర్ అండి. కరెక్ట్ జెన్యున్గా చెప్పారు. హిట్ వచ్చినా సరే లేదు ఇట్లా వచ్చేసేయండి ఏం కాదని చెప్పకుండా నిజంగా 2 పీలు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ప్యాషన్ అండ్ పేషెన్స్. ఈ 2 పీలు నమ్ముకున్నాడు ఉండగలిగినోడు రావచ్చు, అదర్వైజ్ డోంట్ కమ్. సూపర్ సార్, మళ్ళీ మీతో మాట్లాడతాను. ఫ్యాంటాస్టిక్గా జరిగింది. నాకు కూడా తెలియలేదు టైము. నేను ఇంకా ఆ వెబ్ సిరీస్ చూస్తున్నట్టు ఎదురుగా దాని క్రియేటర్తోనే ఉన్నట్టుగానే ఎంజాయ్ చేశాను. సో హ్యాపీ. ఇలాంటి టాలెంటెడ్ యంగ్ డైనమిక్స్ రావాలి తెలుగు సినిమా ఇండస్ట్రీకి. తెలుగు వాళ్ళందరూ కూడా నిజంగా గర్వపడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సూర్య గారు అడగగానే వచ్చినందుకు, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను ఇట్లాంటి కొత్త డైనమిక్స్ని తీసుకొచ్చి మీ ముందు కూర్చోబెడతాను, మీకు పరిచయం చేస్తాను. ఇండస్ట్రీలో ఎంతోమంది టాలెంట్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి అవకాశం ఎప్పుడో కానీ రాదు. వచ్చినప్పుడు ఇలా సద్వినియోగం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళలో సూర్య గారు ప్రథముడు అని చెప్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ సూర్య గారు. ఇలాంటి బెస్ట్ ఇంటర్వ్యూస్ని మీకు మళ్ళీ అందిస్తూ ఉంటాను. నేను మీ శివ మల్లాల. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.